ఇంత కష్ట సమయంలో, ఇంత క్లిష్ట సమయంలో మీరు అన్నగారికి ఎందుకు దూరంగా ఉన్నారు? ఏదో ఒక రోజు ఎవరో ఒకరు విడిపోవాల్సిందే కదా. విడిపోయే క్రమంలో విడిపోయినాం అనుకోండి, రేపటి రోజు కేసులో నాకు శిక్ష పడ్డది. వీలునామాలో మీ పేరు మీద రాశారా? మొదట తన ఆస్తిలో మీకు వాటా ఇచ్చారా? జనవరిలో మా అమృత పెళ్లి చేసుకున్నది. మార్చ్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ ఎప్పుడో, కరెక్ట్ ఐడియా లేదు నాకు. అప్పుడు ఏం చేసిందంటే ఏదో థ్రెట్ ఉన్నది అని చెప్పాను అనేది ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉన్నది. మారుతిరావు గారు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు మారుతిరావుకు సంబంధించిన ఒక ఆస్తి వస్తే దాని నుంచి వచ్చే డబ్బులు కూడా శ్రవణే తీసుకున్నాడు. అందుకే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మితే అన్ని అఫీషియల్గానే వస్తాయి కదండి. మారుతిరావు చెందిన ఆస్తి నేను ఎట్లా అమ్ముతా చెప్పండి? ఆ డబ్బులు నాకెందుకు ఇస్తాడు? హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ బిఎస్ టాక్ షో. మనం చూస్తూనే ఉన్నాం అమృత, మారుతిరావు ఈ ఉదంతం, మారుతిరావు గారి విషాదాంతం. చంపేంత ప్రేమ ఒకరిది, చచ్చేంత ప్రేమ ఒకరిది అని ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కన్న తండ్రి కూతురు మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో చివరికి తండ్రి ప్రాణాలు బలవన్మరణం తీసుకున్నాడు. గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ పోరాటంలో ఇప్పుడు కొత్తగా శ్రవణ్ అనే పేరు పైకి వచ్చింది. ఇప్పుడు ఆయన్ని ప్రథమ దోషిగా, ప్రథమ ముద్దాయిగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది. సో శ్రవణ్ అంటే ఎవరో కాదు, మారుతిరావు గారి సోదరుడు. అమృత చెప్తున్న దాని ప్రకారం మారుతిరావు సైతం శ్రవణ్ చెప్పినట్టే వినేవాడు. బాబాయికి చెప్తాను, బాబాయ్ చూస్తే ఊరుకోడు అని చెప్పేంతగా భయపెట్టేవాడు, బూచిలాగా చూపించేవాడు. మరి అలాంటి శ్రవణ్ నిజంగా బూచియేనా? ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు, నిజంగా ఆయనే విలనా కనుక్కుందాం. నమస్తే శ్రవణ్ గారు. సో వెరీ సారీ జరిగిన దానికి. ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. కాకపోతే కొత్తగా ఇష్యూ అంతా మీ వైపు ఫోకస్ అవుతుంది. ఈ నేపథ్యంలో మిమ్మల్ని మీరు ఎలా చెప్పుకుంటారు? మా కుటుంబంలో తగాదాలు లేవు. ఓకే. అమృత ఇష్యూ అయిన తర్వాతనే విభేదాలు మొదలైనవి. ఓకే. అమృత పెళ్లి చేసుకున్న తర్వాత విభేదాలు మొదలైనవి. ఓకే. అది అట్లా కంటిన్యూ అవుతున్నాయి. ఓకే. వ్యాపారం కలిసే చేస్తున్నాము, ఇప్పటికీ వ్యాపారం కలిసే ఉంది. మా ఆస్తులు ఏమన్నా ఉంటే కొన్ని ఎవరు వాళ్ళ పేరు మీద ఉంటాయి, కొన్ని కలిసి ఉంటాయి. ఇప్పుడు ఆస్తులు కొనటము, అమ్మటము, లేకపోతే కొని ఉంచుకోవటము, కొన్ని పిల్లల కోసం ఉంచడం, భవిష్యత్ తరాల కోసం ఉంచడం, ఇట్లా ఉంటాయి స్థిరాస్తుల విషయంలో. సరే, కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమందికి అవగాహన ఉండదు. భవిష్యత్తులో అవసరానికి ఉండడం కోసం అనేది కొన్ని ఆస్తులు ఉంటాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాం కాబట్టి అమ్మేది కొనేది ఉంటుంది కాబట్టి కొన్ని ఆస్తులు ఉంటాయి. ఆ క్రమంలో కొన్ని ఆయన పేరు మీద, కొన్ని నా పేరు మీద అట్లా ఉంటాయి. మేము పర్టికులర్గా ఏంటంటే భవిష్యత్తులో ఉండకూడదు కోసం అని చెప్పని అనుకున్నదంటే దాన్ని మేము అమ్మం. ఓకే. ఇది అమ్మాల్సిందే బిజినెస్ పరంగా అని చెప్పంటే దాన్ని అమ్ముతాం, దాన్ని ఉంచుకోం. ఎట్లయినా సరే ఏదో రేటు చేస్తాం, అమ్ముతాం. బిజినెస్ అది. దాంట్లో ఎవరికి తోచినట్టు ఆలోచించుకుంటారు, ఎవరు తోచినట్టు వాళ్ళు ఊహించుకుంటారు. అంతే తప్ప మేము చిన్నపిల్లలం కాదు. మొత్తం ఒకటే మారుతిరావు పేరు మీద ఆశలు ఉండడానికి. మారుతిరావు అమాయకుడు కాదు, మొత్తం తమ్ముడు పేరు మీద ఆశలు ఉండడానికి. ఎవరి పేరు మీద ఎట్లా ఉండాలి, ఎవరి పేరు మీద ఏమి ఉండాలి అనేది మేము ఆస్తిపరంగా, ఆర్థిక పరంగా అన్నీ చూసుకొని ఎవరికి వాళ్ళు చేసుకుంటాం. ఎట్లా చెప్తున్నంటే మారుతిరావు గారు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు ఒక 50,000 కూడా దొరకని స్థితిలో ఉన్నాడు. ఈ క్రమంలో మారుతిరావుకు సంబంధించిన ఒక ఆస్తి వస్తే దాని నుంచి వచ్చే డబ్బులు కూడా శ్రవణే తీసుకున్నాడు. అందుకే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మితే అన్ని అఫీషియల్గానే వస్తాయి కదండి. మారుతిరావు చెందిన ఆస్తి నేను ఎట్లా అమ్ముతా చెప్పండి? తనే అమ్మాడు, కానీ దాని నుంచి వచ్చిన డబ్బులు మీరు, ఆ డబ్బులు నాకెందుకు ఇస్తాడు? అసలు మా ఇంట్లో ఎప్పుడైనా సరే ఒక 50,000 లక్ష ఉండవు. మాకు అంటే హెల్త్ పరంగా కార్డ్స్ ఉంటాయి, ట్రాన్సాక్షన్ పరంగా బ్యాంకులు ఉంటాయి. కొద్ది గొప్ప ఉంటే ఎమర్జెన్సీ ఉంటే బ్యాంకులు అర్ధరాత్రి అపరాత్రి అనుకున్నప్పుడు ఒక 50,000 లక్ష రూపాయలు, 2 లక్షలు అయితే ఇంట్లో ఉంటాయి తప్ప అధికంగా ఉండవు. ప్లస్ అసలు పోనీ అడ్వకేట్కి ఇస్తానికి ఆస్తులు అమ్మితే నేను దగ్గర పెట్టుకున్నా అనుకుందాం, అది పక్కకు పెడదాం. నా దగ్గర పెట్టుకుంటే నా దగ్గర ఉంచుకున్నా అంటే అసలు వకీళ్ళకి ఇవ్వడానికి డబ్బులు ఎంత అవసరం? 50,000 ఇవ్వడానికి ఇన్ని కోట్లు సంపాదించిన మారుతిరావుకి 5 లక్షలు, 50,000, 20,000 ఎవరికైనా కావాలంటే ఇచ్చే పరిస్థితి ఉండదా? పోనీ ఆలాషడం తెల్లవారి వరకు కేసు అయింది కాదు కదా. ఒక అడ్వకేట్లో డబ్బులు అవసరం అంటే ఎప్పుడో 20 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత
అవసరము పిల్లలకి మంచి చెడు అవసరాలు ఉంటాయని జాగ్రత్త పడే మా కుటుంబము కేసు ఉన్నది ఏమైనా అవసరం ఉంటుందని జాగ్రత్త పడేది ఆలోచన వార్త రాకూడదా అండి? ఊరికి ఎందుకు 50,000 ఇచ్చినా 50,000 అయినా లేవు అంటే కొన్ని సందర్భాలలో ఎట్లా ఉంటుందంటే ఎవరన్నా అడిగితే లేవు నా దగ్గర డబ్బులు. ఓకే, మనకున్న అలవాటు అది. ఊరికే నా దగ్గర డబ్బులు లేవు, వస్తాయి బ్యాంకు నుంచి రావాలి, ఇట్లా ఇచ్చే అవసరం లేనప్పుడు బ్యాంకు దాటేస్తుంటాం. మనం ఇచ్చే అవకాశం లేనప్పుడు అంటే వద్దు అనుకున్నప్పుడు దాటేస్తుంటాం. అవును, లేవు అని చెప్పి. అవును, లేవు అనేదే ఎక్స్పోజ్ చేస్తున్నారు తప్ప ఏమున్నాయనేది ఎక్స్పోజ్ చేయట్లేదు. మరి ఇన్ని ఉన్నోడు లేవా? ఇప్పుడు 50,000 ఉండవు సార్, 5 లక్షలు అప్పు కావాలంటే ఎవరు ఇయరా? ఈ 10 కోట్లు 2 కోట్లు 3 కోట్లు అట్లా పెట్టి బిల్డింగులు కొంటారు, అట్లా ఉన్నది ఇట్లా ఉన్నది అని అంటే 5 లక్షల అప్పు దొరకదా సార్? 50,000 అప్పు కదా, 5 లక్షల అప్పు దొరకదా? మనం వ్యవహారపూర్వకంగా ఆలోచించుకుంటే అంత ఇన్ఫ్లుయెన్స్ లేనోడు ఇంత సంపాదించలేడు కదా. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరు ఇవ్వలేదా? అన్ని చోట్లలో ఉన్నాయి సార్ మా ప్లాట్లు. ఊర్లో 4 మూలల అన్ని చోట్లలో ఉన్నాయి మా ప్లాట్లు. ఎట్లా అంటే ఎటువైపు డెవలప్ అవుతుందో తెలియదు. 30 సంవత్సరాల కింద రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఎవరు కొనేవాడు లేడు. ఆ రోజు కూడా 3,000 250 300 అట్లా గజం ఉన్నది రామోజీ ఫిలిం సిటీ ఆ రోజు కూడా. అప్పుడు 50 రూపాయల గజం అండి కోకాపేట. ఇక్కడ 50 రూపాయల గజం అంటే కొనేవాడు లేడు. అక్కడనేమో 2 లక్షల గజం అయింది, ఇక్కడనేమో 20,000 గజం అయింది. ఏది ఎప్పుడు ఎటు రియల్ ఎస్టేట్ బిజినెస్ పెరుగుతుందో భూమిలో విలువ వస్తే తెలియని క్రమంలో మేము 4 పక్కలు కూడా మాకు చేతనైంది అక్కడ కొంచెం కుంట, అక్కడ ఒక ప్లాట్, ఇక్కడ ఒక ప్లాట్ అట్లా కొనుక్కుంటూ వస్తున్నాము. పెద్ద సమిష్టి కుటుంబము, పిల్లలు పెద్దోళ్ళు. మేము ఎట్లా అంటే మా తాతగారు చాలా ఊర్లోనే పెద్ద ఆస్తిపరుడు. ఓకే, తర్వాత క్రమంలో సైకిల్ సార్, 10 ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే అంటారు కదా. మేము వచ్చే వరకల్లా జీరోకి వచ్చేసినాం. ఓకే, మా తాతగారు ఆరోగ్యం బాగలేక వేరేదే రాష్ట్రాలకు తీసుకుపోయి మైసూర్లో, బాంబేలో 60స్లో 55 నుంచి 60 వరకు 1955 నుంచి 60 వరకు మొత్తం బెంగళూరులో, బాంబేలో మా తాతగారిని తీసుకొని పోయి హెల్త్ చూపించుకోవడం కోసం అని 5-6 సంవత్సరాలు అక్కడే ఉంచి మా నాన్నగారు మా తాతగారిని చూపించినారు. కానీ అక్కడే వచ్చి వైద్యం చేయించారు. అంటే ఆ పరిస్థితుల్లో అప్పట్లోనే అక్కడ తీసుకెళ్ళి చేయించారంటే ఏం చెప్పండి. మా నాన్న ఒక్కడు, మా నాన్న తోడబుట్టిన వాళ్ళు లేరు. వర్కర్లకు అప్పచెప్పేసి గుమస్తాలకు అప్పచెప్పేసేస్తే వాళ్ళు సొంతంగా వ్యాపారం చేయాలంటే చేయలేరు కదా, నిర్ణయం తీసుకోలేరు, న్యాయంగా ఉంటారని నాకు తెలియదు. ఇదంతా కూడా నేను పుట్టలేదు. నేను పుట్టింది 55-60 మధ్యన కాదు, నేను పుట్టింది 63లో. ఓకే, తర్వాత క్రమంలో మా అమ్మగారు మాతో చెప్పే విషయాలు ఇవి, మా నాన్నగారు మాతో చెప్పే విషయాలు ఇవి నేను చూడలేదు. అయితే ఇట్లా చేసే క్రమంలో అన్ని జాగ్రత్తలు తెలుస్తాయన్నమాట. ఎందుకంటే మీరు ఏదైనా చేయండి, జీరోకి వచ్చినా ఎవరి దగ్గర పని చేయొద్దు, మీ సొంతంగా ఏదైనా చేసుకోండి. మనం ఉండేది వ్యాపార కులం, మనం చేసేది వ్యాపారం. ఒక దగ్గర పని చేయొద్దు, మనం ఏమైనా సొంతంగా చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఎన్ని రోజులకైనా సరే ఒక దగ్గర పని చేస్తే మన కష్టం, మన తెలివి, మన వయసు అన్నీ కూడా మనం పనిచేసిన వాడి దగ్గరికి పోతాయి. అట్లా చేయొద్దు. మన కష్టం మనమే ఎంజాయ్ చేయాలి, మన తెలివి మనమే ఎంజాయ్ చేయాలి, మన వయసు మనమే ఎంజాయ్ చేయాలి అని మా నాన్నగారు అదొక్కటి చాలా నేర్పించింది. ఇందులో 10 రూపాయలు లాభం వస్తుందంటే ఆ వ్యాపారం చేస్తాం మేము. ఓకే, ఇందులో ఒక 10,000 వస్తాయంటే ఆ వ్యాపారం చేసేది, ఇందులో 1,00,000 వస్తుందంటే ఆ వ్యాపారం చేసేది. మాకేమీ మొహమాటం లేదు. చాలా మినిమం స్టేజ్ల నుంచి వచ్చినాం కాబట్టి డబ్బులంటే విలువ తెలుసు కాబట్టి డబ్బుల మీద కసి, డబ్బుల మీద ప్రేమ, డబ్బుల మీద పిచ్చి. మనము జీరోల నుంచి వచ్చినాము, ఏదో రకంగా సంపాదించాలి, మనకు ఒక గుర్తింపు ఉండాలి, మా నాన్న పేరు నిలబెట్టాలి, మా తాత పేరు నిలబెట్టాలి అని తాపత్రయం మా 3 అన్నదమ్ములకు ఉండేది. చాలా కష్టపడతాం. దురలవాట్లు ఉంటే అన్నీ బంద్ చేసినాం. మా అన్నయ్య గారికి అసలు ఏ అలవాట్లు లేవు. ఓకే, నాకుంటే కూడా నేను 25 సంవత్సరాల నుంచి కూడా నాకు ఏ దురలవాట్లు లేవు, అన్ని టోటల్ క్లోజ్. కష్టపడ్డాం. వేరే అలవాట్లు లేకపోయే వరకు ఏముంది సార్. 25 సంవత్సరాల క్రితము 10,000 పెడితే ఒక గుంట భూమి వస్తే ఈరోజు అది ఎంత అవుతుందో మీరు ఆలోచించుకోండి. ఆ పరిస్థితులలో కొనుక్కుంటాం, జాగ్రత్తగా కొనుక్కుంటాం. 3 అన్నదమ్ములము, అందరం కష్టపడతాం. ఒక్కడు కష్టపడితే కుటుంబంలో. శ్రవణ్ గారు, ఇంత ఇంత క్లిష్ట సమయంలో మీరు అన్నగారికి ఎందుకు దూరంగా ఉన్నారు? కేసు అయిన తర్వాత మా దాంట్లో ఎట్లా అంటే పిల్లల భవిష్యత్తులో ఏం కాదులే అని అంటారు. పక్కనున్నప్పుడు నచ్చి చెప్పినట్టు ఏం కాదులే అంటారు. నా కూతుర్ని ఒక పెళ్లి చేస్తావా, నా సంబంధం ఇద్దామంటారే, వాడితో ఎందుకురా ఆయన కేసులు ఉన్నాయి, వాడు కావద్దు ఇంకో సంబంధం కానీ అని చెప్పనని
పెళ్ళిళ్ళ విషయానికి వచ్చేవరకల్లా కొంచెం మాకు ఇబ్బంది అవుతుంది. ఓకే. ఇప్పుడు ఎవరైనా ఒక మంచి యోగ్యుడిని చూసుకోవాలి, మంచి చదువుకున్న చూసుకోవాలి, మన వ్యాపారస్తుని చూసుకోవాలి, కానీ కేసులలో ఉన్న వాళ్ళని చేసుకోవాలంటే ఎందులో కూడా కుదరదు. ఎవరు కూడా ఒప్పుకోరు. ఎవరు ఏ మతం, ఏ కులం, లేకపోతే ఎవరు కూడా ఒప్పుకోరు అంత ఈజీగా. సాఫ్ట్గా ఉండాలని కోరుకుంటారు తల్లిదండ్రులు, మా పిల్లలు ఇంత మంచిగా ఉండాలని. ఆ పరిస్థితుల్లో ఇట్లాంటి ప్రాబ్లం అవుతున్నది. ప్లస్ కేసు అయింది, అన్ఫార్చునేట్లీ కేసులు ఇరుక్కున్నాం. మేము మా భవిష్యత్తు ఎట్లుంటుందో తెలీదు. ఇప్పుడు మీరు ఉన్నారా ఈ కేసులో? నేను కూడా ఉన్నాను కేసులో. తెలియని పరిస్థితులలో మేము ఇంత కష్టపడి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చిన మా ఇదిని, ఆర్థికపరమైన లావాదేవీల్ని ఏదో ఒక రోజు ఎవరో ఒకరు విడిపోవాల్సిందే కదా. విడిపోయే క్రమంలో విడిపోయినాం అనుకోండి, రేపటి రోజు కేసులో నాకు శిక్ష పడ్డది. అన్నీ సెటిల్ చేసి మా పిల్లలకి ఈ వ్యాపారం ఇది మీద మన ఆస్తి ఇది అని ఒప్పుకుంటే సరిపోతుంది కదా. అది వాళ్ళకి అప్పచెప్పేసేస్తే ఒకవేళ రేపటి రోజు నాకు ఏమైనా శిక్ష పడ్డా సరే ఓకే, మా నాన్న మాకు అన్నీ సమకూర్చిపోయాడు అనుకుంటాడు. 0 లెవెల్కి వచ్చి మా నాన్న మమ్మల్ని కష్టపడి పెంచిండు. ఇది మాకు అవకాశం ఉండి వాళ్ళని ఎందుకు అగమ్య గోచరంగా పంపించాలి, బయటకు ఎట్లా ఉంచాలి? మేము లోపల పోతాము, మాకేమైనా అయితే తెలియదు కదా సార్. ఇప్పుడు మేము తప్పు చేయలేదు అని నిరూపరైతేనేమో బయటపడతాం. ఇప్పుడు మీరు ఏంటి A2నా ఏంటి? A6. ఓకే. ఎవరికైనా ఏమైనా జరగవచ్చు. ఆ పరిస్థితులలో ఎవరిది వాడు చేసుకోవడానికి తప్పేంది? ఎవరు ఏర్పడరు చెప్పండి? వేరుపడడం వేరు. క్లిష్ట సమయంలో, కష్ట సమయంలో మీరు అన్నతో మాట్లాడకుండా ఉండడం అనే నిర్ణయం కరెక్టేనా? మనిషిని ఇగో చంపిన తర్వాత ఎవరైనా ఒకటే కదా సార్. ఇగో ఇప్పుడు ఎందుకుంటే సార్ సాఫీగా ఆస్తులు పంచుకొని వద్దు అని అనుకుందాం అంటే ఆయనకేమో విడిపోవాలనే కోరిక లేదు, నాకేమో విడిపోయి కలిసి ఉందామనే కోరిక ఉంది. ఓకే. విడిపోతే ఏమన్నా నాకేమన్నా అయితే నా కుటుంబం ఆగమవుతుంది కదా, వీడు చూసుకుంటాడు కదా అనే ఉద్దేశం ఆయనది. నేనేమో ఎవరి కుటుంబం వాళ్ళని తర్వాత కలిసి ఉందాం అనేది. నేను ఇప్పుడు వేరే, ఆయన ఇల్లు వేరు, నా ఇల్లు వేరు, వేరే కాపురం పెట్టి దాదాపు 18 సంవత్సరాలు అవుతుంటే నేను మంచిగానే ఉన్నా కదా సార్, కలిసి ఉంటున్నాను. అంటే ఈ మొత్తం వంశానికి మీరు హిట్లరా? కాదు, ఫేర్గా మాట్లాడతా. ఇప్పుడు మీరు నన్ను ఎన్నిసార్లు అయినా అడగండి, ఎన్నైనా అడగండి, నిజమే ఉంటుంది తప్ప నా దగ్గర అబద్ధం చెప్పను. ఒకటి నిజం, 100 ఉంటాయి అబద్ధాలు. ఆ నిజానికి 100 అబద్ధాలు ఆడవచ్చు. నేను అసలు అబద్ధం చెప్పను. ఎవరినైనా మిరియాలలో ఎవరినైనా అడగండి, నేను అబద్ధం చెప్పను. అంటే మారుతీరావు గారు కూడా మిమ్మల్ని గౌరవంగా, అంటే కుటుంబ పెద్దలాగా, అరే బాబాయ్కి తెలిస్తే బాగోదు, బాబాయ్ కోపాడతాడు అని చెప్తే, అంటే అలాంటి హిట్లర్ నేను అనేది, చెడు హిట్లర్ కాదు. లేదు, ఏదున్నా సరే ముఖం మీదే చెప్తా సార్, ముఖం మీద మాట్లాడతా. నేను అబద్ధం చెప్పను. మాకు మోసం చేసే అలవాటు లేదు. డబ్బులు అంటే మాకు విలువ లేదు. అది మేము ఏదో అక్రమంగా పక్కకు పెట్టుకోవాలి, సంపాదించుకోవాలి, దాన్ని ఏదో మూట కట్టుకోవాలనే పిచ్చి మాకు లేదు. నాకు మా అన్నయ్యకి 100% లేదు. ఎస్టాబ్లిష్ అవ్వాలని కోరుకుంటారు తప్ప పక్కకేసుకోవాలనేది ఒకసారి దురుద్దేశం మనసులో వచ్చిందంటే వాడు పక్కకేసే దాని గురించి ఆలోచన వస్తుంది. కానీ ఈ వ్యవస్థను ముందలు పెట్టాలనే ఆలోచన రాదు. ఇందులో నాకెంత వస్తుంది, ఇందులో నేనేం పక్కకు పెట్టాలని చెప్పాననేది ఆ చెత్తాల అలవాటు అసలు మాకు లేదు. మారుతీరావు జస్ట్ ఫేస్, ఆయన ఒక సాఫ్ట్ మామూలు వ్యక్తి. వెనుకుండి లావాదేవీలని ఏవైనా నడిపించేది శ్రవణే. సో ఆయనే ఆ ఇంట్లో కీలకమైన వ్యక్తి. ఆయన మాట్లాడాడు సార్ ఎవరితోటి, ఎప్పుడు ఏదో బిజీ ఉంటాడు, ఎవరితోటి ఏదో మాట్లాడుకోవడం బిజీ ఉంటాడు. పెద్ద ఫ్యామిలీ, 7 మేము మా అమ్మకి. 7 ఇప్పుడు మా అమ్మమ్మకి సంబంధించి 150 మంది ఫ్యామిలీ, మొత్తం పిల్లలు, మనవలు, మనవరాళ్ళు, కొడుకులు, కూతుర్లు అందరు కలిసి. మా అమ్మమ్మ గారి సంతానం మొత్తం కూడా, అంటే మా నాన్న ఒక్కడే అయ్యే వరకు లేదంటే మా అమ్మమ్మ గారి తరపుననే మొత్తం మేము రిలేషన్ పెరుగుతూ వచ్చింది. 21st ఫంక్షన్ అయితే మా కుటుంబ సభ్యులు 100 మంది అటెండ్ అవుతారు. బయట వాళ్ళు, ఫ్రెండ్స్, ఊర్లో వాళ్ళు కాకుండా అంత మంచిగా ఉంటాం అన్నట్టు. ఈయన బిజీ ఉండి ఎవరితోటే ఆ బాగున్నావా అని చెప్పని మాట్లాడే పరిస్థితి. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు మాత్రము రోజులు గంటలు టైం ఇస్తుంది. ఆనందం ఉండేప్పుడు ఉండే పరిస్థితి లేదు. ఎవరికో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. సేవా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు అట్ట చేస్తుంటాడు ఆయన. ప్లస్ నా మాదిరిగా చొచ్చుకుపోయే గుణం కాదు ఆయనది. నేనేమో కింద కూర్చుంటా, అక్కడ కూర్చుంటా, ఎక్కడ కూర్చుంటా, కింద పడుకుంటా. అంటే పిల్లలందరితోటి, పెద్దవాళ్ళందరితో కూడా చాలా మర్యాదగా అట్లా కలిసిపోయి ఉంటా. అందరితో నాకు చనువు ఎక్కువ. నాతోటి చనువుకుంటారు. ఇప్పుడు నేను ఎవరో ఎట్లా ఫ్రీగా ఉంటే అట్లా ఉంటారు. నేను మా అన్నయ్యతోటే నేను డైరెక్ట్ మాట్లాడానండి, ఫోన్లో మాట్లాడతా. అవునా? బయట మాట్లాడటానికి ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఫోన్లో అయితే కంపల్సరీ ఏందో ఫోన్ చేసిండు అని చెప్పాను. బిజీగా ఉంటేనే తర్వాత చేస్తా అంటాడు, లేకపోతే మాట్లాడతాడు. తర్వాత చేసి ఫ్రీ అయిన తర్వాత చేసిన తర్వాత మాట్లాడతాం. మాకు ఏముంటుంది, ఇప్పుడు ఏదో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, డబ్బులు తీసుకోవాలి, పేమెంట్ టైం అవుతుంది, ఇది ఇస్తా అంటున్నారు, అంతే.
పొలిటికల్గా అయితేనేమో వాళ్ళు వీళ్ళు వస్తుంటారు అది ఇది అని చెప్పాను. మేమేం రౌడీలమా, వ్యాపారం చేసుకునేట వాళ్ళం కదా సార్. రైట్. ఆస్తులన్నీ మీరే నిర్వహిస్తున్నారా మొత్తం ఆస్తులన్నీ? ఎప్పుడైనా సరే ఏం చేయాలన్నా సరే ఆయననే నిర్ణయిస్తాడు. ఇది ఉన్నదా, ఇది ఉంచుకుందామా అమ్మేద్దామా, ఉంచుకుందామంటేనేమో ఎవరిది వాళ్ళ పేరు మీద ఉంచుంటుంది, అమ్మేద్దామంటేనేమో అది పెండింగే ఉంటుంది. ఎందుకు పెండింగ్ ఉంటుంది అంటే మనం మళ్ళీ నేను కొనుక్కొని మళ్ళీ నేను వేరే అమ్మాలి కదా. ఒకవేళ మనకి ఏమన్నా కొద్ది గొప్ప 5, 3 లాభం వచ్చింది అనుకోండి, మళ్ళీ డైరెక్ట్ ఇప్పుడు మీ దగ్గర కొనుక్కొని మీ దగ్గర నుంచి అమ్మేస్తాం. వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి పెండింగ్ పెట్టుకుంటాం. ఊర్లో పుట్టి పెరిగిన ఊరుగా సార్. ఒక 20 లక్షలు మీ దగ్గర ప్లాట్ కొనుక్కున్నా సరే నేను అమ్ముకోవాలనుకుంటున్నా, ఇంకొక 1 లక్ష ఎక్కువ వస్తే అమ్ముకోవాలి. నేను మీ దగ్గర తీసుకుని నేను రిజిస్ట్రేషన్ చేయించుకుంటే నాకు 20,000 రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే మీరు ఎక్కడ పోతారు? పుట్టి పెరిగిన వాళ్ళం కదా ఇక్కడ. వాళ్ళ తత్వం ఏంటిది అనేది మాకు తెలిసిపోతుంది. అన్న నీ దగ్గర ఉండని, నేను అమ్ముకోవడానికి తీసుకునేదే కదా, 1 నెల 15 రోజులు చూద్దాము, 2 నెలలు చూద్దామని చెప్పానని ఆపి, ఒకవేళ మేము ఏదైనా కొనుక్కుంటే అమ్మదలుచుకుంటే అది వాళ్ళ పేరు మీద డైరెక్ట్. ఓకే. ఎందుకంటే ఆ 10-20 అయితే డైరెక్ట్ వాళ్ళకైనా అన్న అట్లా ఆపుకోవటమే. అట్లా ఆపుకునే క్రమంలో వాళ్ళ దగ్గర కొనుక్కున్నవి అట్లా ఉంటాయి. అవి దాదాపు 3 సంవత్సరాల నుంచి ఆ పరిస్థితి కూడా లేదు. ఓకే. రియల్ ఎస్టేట్ బిజినెస్ లేదు. రియల్ ఎస్టేట్ బిజినెస్ 3-4 సంవత్సరాల నుంచి మిర్యాలలో చాలా వీక్ ఉంది. 2 సంవత్సరాల నుంచి మేము కేసుల్లో కూరుకుపోయినాం. ఇంకా వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద ఎవడన్నా 1 నెల 2 నెలలు ఉంచుకుంటారు వాళ్ళ పేరు మీద. మేమైనా వేరే వాళ్ళ పేరు మీద 1 నెల 2 నెలలు ఉంచుకుంటాం, అమ్మితే రేట్ వస్తే అమ్ముదామని. కానీ తర్వాత ఆ సంవత్సరం 2 సంవత్సరాలు ఎవరు ఉంచుకుంటారు? అంటే బినామీలు ఎవరు? బినామీలు లేరు, 100% లేరు. ఎవరు బినామీలు ఉన్నా సరే డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి నా దగ్గరికి రమ్మనండి, వాళ్ళనే ఎంజాయ్ చేయమనండి. నేను మీ ఛానల్ ద్వారా నేను చెప్తున్నా, ఎవరు బినామీ ఉన్నా వాళ్ళనే ఎంజాయ్ చేయమనండి. పిలిచి మాకు రిజిస్ట్రేషన్ చేయండి అని మేము అనంటే వాళ్ళని మిమ్మల్ని తీసుకొని రమ్మనండి. నువ్వు ఛానల్ అట్లా మాట్లాడినావు, ఇప్పుడు నాకు రిజిస్ట్రేషన్ చేయమంటున్నావు ఏంది అని చెప్పని అడగమనండి, పర్వాలేదు, ఓపెన్గా. ఇప్పుడు వీలునామా విషయానికి వస్తే, వీలునామాలో మీ పేరు మీద రాశారా? మొదట తన ఆస్తిలో మీకు వాటా ఇచ్చారా? జనవరిలో మా అమృత పెళ్లి చేసుకున్నది. మార్చ్ 2nd వీక్ ఆర్ 3rd వీక్ ఎప్పుడో, కరెక్ట్ ఐడియా లేదు నాకు. అప్పుడు ఏం చేసిందంటే ఏదో థ్రెట్ ఉన్నది అని చెప్పాను అనేది ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉన్నది. పిచ్చి ఇన్ఫర్మేషన్. వాస్తవంగా నేను కూడా నమ్మను. ఎందుకంటే ఏదైతే ఈ ప్రణయ్ ఉన్నాడో, ప్రణయ్ వాళ్ళు మేమందరం కూడా, అంటే ప్రణయ్ వాళ్ళ నాన్న మేమందరం కూడా ఒక స్కూల్లో చదువుకునే వాళ్ళమే. ప్రణయ్ అమృత కాదు. వాళ్ళ నాన్న మీరు కూడా భాగస్వామి? మా అన్నయ్య, మా పెద్దన్నయ్య, మా ఫ్యామిలీ అంతా కూడా సెంట్ మేరీ స్కూల్లో చదువుకునే వాళ్ళమే. వాళ్ళ చిన్నప్పటి నుంచి తెలుసు. అంటే మేము దాదాపు 50 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి తెలుసు. వాళ్ళ మనస్తత్వం మాకు తెలుసు. ఏంటంటే మాకు అనుకూలంగా ఉండే పిల్లగాడిని చూసుకోవాలని కోరుకుంటారు కదా, ఒకటే కూతురు మాకు, అంతే తప్ప వాళ్ళ వల్ల థ్రెట్ ఉంటుందంటే నేను నవ్వినా, అని సోది చెప్పకోనని చెప్పానన్నా. చూడమను అంటే నేను చూడలేదు. మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు ఆ వీలునామా రాస్తే కూడా నేను చూడలే. కేసు అయిన తర్వాత నేను చూసిన వీలునామా. మార్చిలో వీలునామా రాస్తే సెప్టెంబర్ కేసు అయిన తర్వాత వీలునామా కాపీ, కేసు అయిన తర్వాత నేను ఛార్జ్ షీట్లో చదివిన. కేసు పెడతారు కదా, కేసు పెట్టినప్పుడు ఉన్న దాంట్లో నేను చదివిన. ఓకే. ఏమనుంది? కొన్ని ఆస్తులు ఆయన పేరు మీద ఉంటాయి కదా సార్, నాకు చేయాల్సి వస్తుంది. నేను లైవ్లో ఉంటేనేమో నేను పద్ధతి ప్రకారం నేను మళ్ళీ మా వదిన గారికి చేస్తాను, అన్నయ్యకి, మా వదినకి. మరి ఆయనకి ఏమన్నా థ్రెట్ అయింది అనుకోండి, మరి అప్పుడు మా వదిన గారికి ఇన్వాల్వ్మెంట్ వస్తుంది కదా ఆటోమేటిక్గా. వచ్చినప్పుడు ఏం చేయాలి? మా వదిన గారికి వచ్చినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఆమె నాకు చేస్తుంది, చేయదు. ఇప్పుడు నా అన్న నా లేదా నా తమ్ముడు లేదా నా ఆయననే లేడు కదా అని చెప్పని ఆమె నాకేమైనా ఇబ్బంది పెడుతుందేమో, అన్నీ చెప్పలేరు కదా. రైట్, ఎగ్జాక్ట్. అన్ని చెప్పలే పరిస్థితులలో ఉమ్మడి ఆస్తుల్లో నా పేరు మీద ఉన్న అంటే సగం ఇయ్యానన్నాడు. అది అబ్సల్యూట్లీ నాది కూడా షేర్ ఉంటేనే రాస్తాడు, అంతే తప్ప మెహర్బాన్ వాటా కాదు. ఓకే. ఆయన నాకు ఏదో గుడ్విల్గా నాకు వాటా ఇచ్చేది కాదు, అది 100% నాకు వచ్చేది. కొన్ని మీ పేరు మీద ఉంటే కొన్ని నా పేరు మీద ఉంటాయి కదా, ఉమ్మడి ఆస్తులే కదా సార్. అన్నీ ఒకళ్ళ పేరు మీదనే ఉంటే ఉమ్మడి ఎందుకు అవుతుంది అది? రైట్. మీరే కొట్టి రాయించుకున్నారా? కొట్టి రాయించుకోవడానికి నాకు సంస్కారం లేదా సార్? ఊరికేనే రాస్తాడా? రాస్తే నన్ను కొట్టిండు, నన్ను రాయించుకుంటుండు, బ్లాక్మెయిల్ చేసుకుంటుండు. రిజిస్టర్ ఆఫీస్ కాడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయాలంటే అక్కడ కొడితే రిజిస్టర్ ఆఫీస్ కాడికని వచ్చి వ్యతిరేకం చేస్తాడు కదా, నేను రాను అని బెదిరిస్తాడు కదా, పోలీస్ స్టేషన్కి పోతాడు కదా.
వాగ్యుద్ధం ఎట్లుంటుంది అంటే మీరు నన్ను కూడా బాధ పెట్టే ప్రశ్న ఏదైనా వేసారు అనుకోండి నేను గట్టిగా నిజం మాట్లాడతాను. నిజం అవును అంటే అనవసరమైన అంటే అన్యాయమైన మాట మాట్లాడితే అట్లా మాట డిస్కషన్స్ అయితేనే ఉంటాయి అది కామన్. కామన్గా, అంతే తప్ప కొట్టుకోవడం గిట్టుకోవడం అనేది అంటే ఆ విషయంలో ఏమన్నా వివాదం వాగ్వాదం జరిగింది? మాట అరుచుకున్నాము. ఏది ఆస్తి పంపకాల ఆస్తి పంపకాలలో కాదు, కేసు వ్యవహారంలో. కేసు వ్యవహారం కేసు వ్యవహారంలో మా మాట అనుకున్నాం. అబ్సల్యూట్లీ అదంతా ఉత్తది. ఆస్తి పంపకాలలో మాట అనుకుంటాం అనేది 100% ఉత్తది. ఓకే. నేను చనిపోయి కూడా నేను ఆయన మీద ఆరోపణ చేయను, లేదా నేను అట్లా అనిపించుకోవాల్సిన కర్మ నాకు లేదు. ఓకే. ఏమైనా కేసు విషయంలో అన్యాయంగా నేను కేసు పెట్టినా, నా మీద కేసు వచ్చింది, నేను అనవసరంగా జైలుకి పోయినా, నేను ఇది 100% అమృతకి కూడా తెలుసు. ఎందుకంటే నాకు మారుతరావుకి అంతకుముందు నుంచే మాటలు లేవు. ఓకే. ఆ మాటలు లేవు కూడా ఈ పెళ్లి విషయాల్లోనే. ఓకే. అచ్చా. మాట పెరిగిన తర్వాత వద్దురా ఆయన ఒకటే అదే మైండ్లో ఉన్నాడు, అమ్ములు అని చెప్పాను. అదే పిచ్చి తప్ప వాస్తవ రూపాల్లో మాట్లాడట్లేదు అని చెప్పానని మాట్లాడటం బంద్ చేసిన జూన్ 30 తారీఖు నుంచి. ఓకే. ఓకే. సెప్టెంబర్ 14న ఇది ఇన్సిడెంట్ అయింది. పోలీసు వాళ్ళు విచారించుకున్నారు. నేనేమి మాటలు లేవు, నాకు ఇన్వాల్వ్మెంట్ లేదు, అందరూ ఓపెన్ మీడియాలోనే చెప్పారు. వాళ్ళతోటి నాకు ఎక్కడటువంటి కాంట్రాక్ట్స్ లేవు, అన్నీ చూసుకున్నారు. అయినా వీళ్ళు ఒత్తిడి చేసిండ్రు, కేసు పెట్టిండ్రు. కేసు కోర్టులో ఏ ప్రకారంగా అయితే నిర్ణయం అవుతుందో ఆ ప్రకారంగా నేను దానికి కట్టుబడి ఉంటా. అట్లే అంటే ఇప్పుడు ఐఎస్ఐ వాళ్ళతో కానీ అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు. జైల్లోకి పోయిన తర్వాత తెలుసు నాకు. అసలు ఒక్కసారి మారుతిరావు మాట్లాడాడు, మొత్తం అంతా నడిపించింది మీరే, శ్రవణ్. నేను బయట ఎవరితో మాట్లాడాను సార్. నేను పోలీస్ స్టేషన్కి కూడా పోను. అక్కడ పోలీసు వాళ్ళు పట్టుకుంటుంటే నేను పక్క సందులో నుంచి పోతా వాస్తవంగానే. ఎందుకంటే అన్ని జేబులు పెట్టుకుని తిరగం, డాక్యుమెంట్స్, లైసెన్స్ అన్ని జేబులు పెట్టుకుని. ఊర్లో కదా, కారులో అయితేనేమో ఒక జిరాక్స్ ఉంటుంది, కార్డు ఉంటుంది అంటుంటే, ఈ ఊర్లో జేబులో రోజు మార్చుకోవాలి, ఇవన్నీ కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. ఊరికి ఇప్పుడు ఏమని చెప్పనని అట్లా సార్ ఇట్లా సార్ అని చెప్పని అనాలి, ఎందుకు లేని పక్క సందులో నుంచి పోతా. ఒక్కోసారి ఉంటుంది లైసెన్స్, ఒక్కోసారి ఉండదు. అట్లాంటి నేచర్ ఎక్కడ మీరు ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి, ఆఫీసులకి, పోలీస్ స్టేషన్లకి, ఫంక్షన్లకి నేను పోను సార్. నాకు అంత పని ఉంటుంది, పని అంత ఉంటుంది. ఇప్పుడు నేను ఇందాక ఎట్లా వచ్చి చూసింది కదా, ఇప్పుడు నేను పెళ్ళికి వెళ్ళిపోతా. పెళ్ళికి మామూలు ఫంక్షన్కి కూడా ఇట్లా నేను పెళ్ళికి వెళ్ళిపోతా. ఇట్లా ఆడవాళ్ళని రమ్మని చెప్పేసి నువ్వు అక్కడికి వచ్చేయి, నేను ఇట్లా వచ్చేస్తానని చెప్పని పోతా. అంత నార్మల్గా ఉంటాను నేను. అట్లనే లేదు, రెగ్యులర్ మెయింటెనెన్స్ మంచిగానే ఉంటుంది. నా పని ముఖ్యమా, ఈ మెయింటెనెన్స్ ముఖ్యం అనుకున్నప్పుడు నా పని ముఖ్యం. నాకేమో పని అలవాటు, ఆయనకేమో వ్యవహారం మాట్లాడటం అలవాటు. అందరు పని చేస్తే వ్యవహారం ఎవరు చేస్తారు? ఎక్కడైనా ఒకటి అట్లనే ఉంటుంది కదా సార్. ఎవరైనా సార్ అన్నదమ్ములు 5 4 3 అన్నదమ్ములు ఉన్నప్పుడు అంతే ఉంటుంది. ఒక్కొక్కటి షేర్ చేసుకుంటేనే కలుస్తుంది. కానీ ప్రతి దాంట్లో పోటీ ఉంటే ముందర పడదు. ఆరోపణ చేయడం కోసమని ఎన్నైనా అంటారు. ఆయన తిని కూర్చుంటే ఈయన ఎంజాయ్ చేస్తున్నాడు, ఈయన కష్టపడుతుంటే ఈయన తిని కూర్చుంటుండు. ఇదంతా ఉత్తదే. ఒక ఆర్కెస్ట్రా ఉంటుంది సార్. ఆర్కెస్ట్రాలు అన్ని డ్రమ్సే ఉంటాయా? ఎందుకుంటాయి? క్లారినెట్ ఉంటుంది, ఫ్లూట్ ఉంటుంది, డ్రమ్స్ ఉంటాయి. ఇన్ని అయితేనే ఆర్కెస్ట్రా సక్సెస్ అవుతుంది. భార్య పని భార్య చేస్తుంది, బిడ్డ పని బిడ్డ చేస్తుంది, అన్న పని అన్న చేస్తాడు, అమ్మ పని అమ్మ చేస్తేనే ఆ కుటుంబం సజావుగా ఉంటుంది. ఊరికెళ్ళి ఒకరి వల్ల ఏది కాదు సార్. అదంతా ఉత్తదే. మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, నలుగురిలో కనపడేవాడే మంచోడు అంటే నలుగురిలో కనపడేవాడే కష్టపడేవాడు అని కూడా కాదు. తల్లి పాత్ర కూడా కంపల్సరీ ఉంటుంది. లేయ్యా కొంచెం తిని పడుకో అంటే వాడికి సక్రమంగా తినగలిగినప్పుడే కదా రేపు పొద్దున పనిచేసేది. అమ్మ ఎదురు చూస్తుంది, నేను పోవాలి అనుకునేప్పుడే కదా అతనికి సిస్టమేటిక్ అలవాటు అయ్యేది, ఇంటికి వచ్చేది. భార్య కూడా అట్లనే ఎవరి పాత్ర వాళ్ళు చేస్తేనే సమిష్టిగా కుటుంబం సక్సెస్ అవుతుంది సార్. ఎవరు చేస్తే ఎవరు కాదు. మీరు ఎప్పుడైనా కొట్టారా అమృతని? కొట్లే, తిట్టిన బాగా. 5 సంవత్సరాల క్రితం, పెళ్లి కంటే ఒక 3 సంవత్సరాల క్రితము తిట్టిన బాగా. ఎందుకు? మాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఎవరి కోసం సార్? ఎవరు ఊరికినే మనకి ఎట్లాంటి పరిచయం లేని వాళ్ళని చేసుకోమంటానికి అంత సాంప్రదాయం లేని కుటుంబం కాదు కదా. మాకు ఒక సాంప్రదాయం ఉన్నది, మాకు ఒక రిలేషన్ ఉన్నది, ఇంత పెద్ద ఫ్యామిలీ. ఎవరో మనకు సంబంధం లేకుండా మనకు సంబంధం లేని వ్యక్తిని ఇంట్లో తీసుకొచ్చుకుంటా అంటే ఆ ఇంపాక్ట్ మొత్తం ఫ్యామిలీ మీద పడుతుంది. ఆ ఉద్దేశంతో అంతే తప్ప వాళ్ళ మీద నాకు ఎట్లాంటి వ్యక్తిగత దురభిప్రాయం నాకు లేదు. మీకు కలవాలి ఎవరైనా సరే. ఇప్పుడు ఎవరైనా ఒక మంచి అమ్మాయి కావాలి, ఒక మంచి అబ్బాయి కావాలని కోరుకుంటారు, మంచి చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలని కోరుకుంటారు. చట్టాన్ని మనం గౌరవించాల్సిందే. మేజర్ అయిన తర్వాత వాళ్ళు చేసుకుంటారు, చేస్తారని. మేజర్ అయిన తర్వాత చేసుకున్నది వెళ్ళిపోయింది. ఏ రోజు కూడా నేను అమృత జోలికి పోలేదు, అమృత గురించి పట్టించుకోలేదు.
అంటే మీరు లవ్ అఫైర్ ఉన్నప్పుడు కోపడ్డారా? ఎప్పుడు కోపడ్డది 3 సంవత్సరాల క్రితము, ఆమె పెళ్లి చేసుకోవటానికంటే 3 సంవత్సరాల క్రితము నేను కోపడ్డది. ఓకే ఓకే అవన్నీ మీడియా కానీ అమృత కానీ ఎక్స్పోజ్ చేస్తలేదు, ఎందుకంటే తన వైపు తిప్పుకోవాలి. ఓకే ఓకే 3 సంవత్సరాల క్రితం నేను కొట్టింది, మళ్ళీ ఇప్పటికైనా అమృతను అడగండి, అమృత అబద్ధం చెప్పదు. నేను ఇప్పటికైనా చెప్తాను, అబద్ధం చెప్పదు. ఓకే మీడియా వాళ్ళు కరెక్ట్ ఎప్పుడు కొట్టింది అని అడగటం లేదు. నాకు ఇప్పుడు అవకాశం కలగలే ఈ చెప్పడానికి, ఎందుకంటే మేము వాలంటరీగా నేనే వెళ్ళిన సార్ ఎస్పీ గారి దగ్గరికి. ఓకే కేసు అయితే డిఎస్పీ గారికి ఫోన్ చేసి వచ్చి నువ్వు ఎస్పీ గారిని కలిసిపోబ్బా అని చెప్పంటే సార్ వస్తానని చెప్పని నాకు నేనే పోయినా. నాకు ఎవరు పట్టుకొని ఇంటికి వచ్చి సోదా చేసి ఏం లేదు, నేనే పోయి జరిగిన విషయం మొత్తం చెప్పిన, జరిగిన విషయం నేను ఇప్పుడు మీ ముందరే చెప్తున్నాను. నేను అబద్ధాలు చెప్పడం అమృత కవర్ చేసుకోవడం కోసం అని, ఈ సిచ్యువేషన్ కవర్ చేసుకోవడం కోసం దాటేయాల్సిందే తప్ప లౌక్యంగా అబద్ధం చెప్పదు, వాస్తవంగా చెప్తున్నాను. అడగండి, ఇప్పటికైనా అడగండి నేను ఎప్పుడు కొట్టినో. నాకు అభ్యంతరం లేదు. ఆస్తిని వాసవి ట్రస్ట్కి ఏమైనా రాసే ప్రయత్నం చేసి ఎవరికి రాయారు సార్, మా కష్టం మేము వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాము? అంటే నేను లోపలికి వెళ్తానేమో, మేము మా ఉన్న ఆస్తి కొద్దిగా ఎవరికైనా ఇట్లనే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు వచ్చిండ్రు వాళ్ళు ఒక 25,000 ఇవ్వండి సార్ అన్నారు, 25,000 చాలా అన్న, మీ ఇష్టం సార్ అన్నాడు. ఒకసారి 1 తులం బంగారం ఇస్తలే అని చెప్పని అన్న. వాళ్ళు ఇస్తే వాళ్ళు తలుసుకుంటారు, వాళ్ళు దండం పెట్టుకుంటారు, పోతారు. ఆడవాళ్ళు వచ్చిండ్రు, ఏం కావాలన్నారు, గాజులకు డబ్బులు ఇవ్వండి సార్ అన్నారు. సర్లే అని చెప్పని ఇంటికి రాండి మీరు అందరూ, వీరు వేషాలు వాళ్ళు కాటి కాపర్లు, మీరు వేషాలు వేసుకొని రావకండి, అందరు చీరలు తీసుకొని పోండి అని చెప్పని నా భార్యకు ఫోన్ చేసి అందరు చీరలు తీసుకో, బంగారం తీసుకో అని. అంటే మనం పోయిన తర్వాత మన గురించి తెలుసుకోవాలని. ఇప్పుడు నిన్ను వచ్చింది సార్ మారుతరావు కోసం, ఎందుకు వచ్చిండ్రు? మారుతరావు చాలా సేవా కార్యక్రమాలలో చాలా ఉంటాడు. వాస్తవం చెప్తున్నా, మీరు ఎవరినైనా అడగండి. ఒక బొద్దిగా ఉంటే బొద్దిగా ఇట్లా కాలుతోడు కూడా అన్నాడు. మరి అలాంటి వ్యక్తి ఇంత వైలెంట్ ఎలా అయ్యాడు? చాలా టార్చర్, ప్రెషర్ అనుభవించింది సార్. పిచ్చి ప్రేమ, పిచ్చి. సో అసలు గట్టిగా మాట్లాడాడు సార్, గట్టిగా మాట్లాడాడు ఆ అమ్మాయితోటి. పిచ్చి ప్రేమ అన్నమాట, పిచ్చి. ఒకవేళ ఇంకా కోపం వచ్చిందనుకోండి ఫోన్ కట్ చేస్తాడు, ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఆయనమ్మా అని చెప్పని మళ్ళీ ఫోన్ చేస్తాడు తప్ప అడగడు, గట్టిగా మాట్లాడు. ఒకటి కూతురు గారాభంగా పెంచిండు. ప్లస్ ఆయనతోటి ఏంటంటే ఎవరు కూడా ఆయనతో మాట్లాడాలని భయపడతారు. మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఆఫ్ ద రికార్డ్ మా వర్కర్లు అందరూ ఉంటారు కదా, అడగండి చెప్తారు. గంట నిలబడతారు, 2 గంటలు నిలబడతారు, కానీ ఏందిరా వచ్చినావు అని చెప్పండి అడుగుతారు, మాట్లాడతారు, లేకపోతే వెళ్ళిపోతారు. మంచోడు. మా నేను అన్నదమ్ముల మాదిరిగా ఉన్నాం, ఫ్రెండ్స్ మాదిరిగా ఉంటాం. ఎందుకురా గట్టిగా మాట్లాడు, నేనన్నా తిడితేనేమో అప్పుడప్పుడు తంత నా కొడతాను కానీ అన్నాడు కదరా మాట్లాడవచ్చు అంటే కూడా మా భయం సార్ మేము మాట్లాడమంటారు. అట్లా క్రియేట్ అయింది. ఫ్రెండ్స్ గిన్స్ సరదాగా నాకు తెలిసి మారుతున్నాం అని ఇక్కడ పుట్టి పెరిగితే జనరల్గా ఏంటంటే ఆ బజార్లో ఈ బజార్లో ఈ క్లాసులో ఆ క్లాసులో ఎవరో ఒకరు అరే అనుకునే ఫ్రెండ్స్ ఉంటారు. మారుతురావు అరే అనుకునే ఫ్రెండ్స్ ఈ భూమి మీద 4-5 ఉంటారు, ఆ వయసు సంబంధించిన వాళ్ళే. ఓకే, నాకు ఒక 10 మంది ఉంటారు అంతే. ఒరే శ్రవణ్ అనేవాళ్ళు ఉండరు. అరటిపండ్ల బండి అమ్మే అతను ఉన్నాడు. చిన్న బండి మీద డ్రాయర్లు. చిన్నతనంలో కలిసి స్కూల్లో చదువుకున్నప్పుడు ఒరే అని ఆడుకునే వాళ్ళం. ఈరోజు కూడా నేనే అక్కడికి పోయి వాడితోటి అరే అని మాట్లాడుకుంటూ వాడితోటి అరే అనిపించుకుంటా. ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా సార్. మారుతరావు కూడా ఎవరితో అంత ఇది ఉండడు. మాకు ఈ అటు ఇటు మీటింగులు పెట్టి వేరే దగ్గర పోయి సరదాగా ఉండటం, అటు పోదాం ఇటు పోదాం ఏముండదు. పోతే మా ఫ్యామిలీస్ తోటి సినిమాకి, మారుతరావు సినిమా కూడా పోడు. అదే సార్, నాకు ఇప్పటికి కాంట్రాస్ట్ ఏంటంటే మీరు చెప్తే ఇట్లా శ్రీరాముడి తరహాలో చెప్తున్నారు, బొద్దింకకు కూడా హాని తలపెట్టారు. నిజంగానే సార్ అది. అలాంటి వ్యక్తి ఐఎస్ఐ తీవ్రవాదుల్ని హైర్ చేసుకునే పరిస్థితి ఏంటి? అది ఐఎస్ఐ తీవ్రవాదులు అనేది అసలు వాస్తవంగా మనకు తెలియదు సార్ అది. ఓకే. అయితే మా బావగారిది ఒక ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటే వచ్చిండ్రు. ఓకే. ఆయన ఇప్పుడు 90s కొనుక్కున్నాడు మా బావ. వాళ్ళది ఇది అని చెప్పని కూడా మనకు తెలియదు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ రిలేటివ్స్ అంట. ఇప్పుడు ఐఎస్ఐ తీవ్రవాది అని వాడికి ఒక కుటుంబం ఉంటుంది కదా సార్. ఉంటుంది, ఆఫ్ కోర్స్. ఇప్పుడు అతను ఐఎస్ఐ అనేది మనకు తెలియదు. మనం ఏదో కొనుక్కున్నాము, ఎప్పుడో కొనుక్కున్న క్రమంలో వాళ్ళు వచ్చి మా సంగతి తెలుసా అని చెప్పానంటే మా వాడు కేసు పెట్టిండు, నన్ను బెదిరిస్తున్నాడు ఇప్పుడు ఆయన వచ్చి అని. కేసు పెట్టినప్పుడు కూడా అతను ఎవరో తెలియదు. వాస్తవం అది. కేసు కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత నాకు చెప్పిండు. అప్పటివరకు నాకు ఆ విషయం కూడా నాకు తెలియదు. ఓకే. మీరు ఇప్పటికైనా సార్ అడగండి, అతను కేసు పెట్టి ఉన్నాయన కేసులో ఉన్నాడు ఆయన అడగండి, నాకు తెలిసేమో. ఈ పంచాయతీలు ఇట్లాంటి విషయాలు నాకు చెప్పడు, నాకు టెన్షన్ ఎక్కువ. నాకు అసలు వద్దు అని చెప్పానంట నేను.
కాంప్రమైజ్ అయ్యి అంటే పెట్టిన తర్వాత ఏమైందంటే కేసు పెట్టి కంప్లైంట్ చేసి నన్ను బెదిరిస్తున్నాను. కేసు రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే అవుతుందా సార్? అవును, అంత ఈజీ కాదు కదా. కోర్టులో పడిన తర్వాత మళ్ళీ కోర్టులో కాంప్రమైజ్ అవ్వాలి, కోర్టులో శిక్ష పడాలి, ఏదో ఒకటి కావాలి. అయితే తర్వాత ఒక 6 నెలలు 1 ఇయర్ పట్టింది అది కేసు కాంప్రమైజ్ అవ్వడానికి. పట్టే క్రమంలో ఒక 2-3 సార్లు కలిసిండు. ఓకే. కలిసే క్రమంలో అన్నా నువ్వు నీ పేరు మిర్యాలగూడలో ఎంత ఇదవుతున్నది, నువ్వు కాంప్రమైజ్ అవుతావు అనుకోలేదు. వాస్తవంగా వచ్చింది వాళ్ళ దగ్గర రిలేటివ్ గురించి వచ్చిండు. అతని రిలేటివ్ ఆ ల్యాండ్ది ప్రాబ్లం ఉన్నది కూడా. ఓకే. ఇంత జెన్యూన్ ప్రాబ్లం ఉన్నది, అసలు అతనికి మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అట్లాంటిది మీరు న్యాయంగా మాట్లాడినరు, అసలు మీరు ఇట్లా అనుకోలేదు అని చెప్పనని భారీ ఇతనని మా ఇష్యూ అయిపోయింది. తర్వాత ఎవరు మీ అట్లాంటి మిత్రులు ఉండే ఎందుకురా భయ్ మీరు ఆయన తెలియదు ఆయన నీకు తెలియదు ఏదో కేసు పెట్టినావు కానీ కాంప్రమైజ్ కాండి అంటే కాంప్రమైజ్ అయ్యాడు. కాంప్రమైజ్ అయిన తర్వాత 1-2 సార్లు కలిసిండి. ఎట్లనే పండగలకు రంజాన్కి ఈయన విశేష చెప్పటము, పండగలకి దసరాకి చెప్పడం తప్ప వాస్తవంగా తర్వాతగా లేదు. మరి ఇలా ఎట్లా నీకు తెలియదు? బయట వేరే ఉంటాం కాపురం. పెళ్లికాడ నుంచి ఆయనకు నాకు అండర్స్టాండింగ్ లేదు. నేను మాట్లాడుకుంటుంటూ ఉంటే ఆయనతోటి అంత మంచి జరిగేదేమో. చాలా మంచి జరిగేది. మీరు ఇప్పుడు అందరు చెప్పేది ఏంటంటే మీరే బ్యాక్ బోన్ అని, ఆయనకి మంచి జరిగేదేమో కానీ మీకు మంచి జరగకపోయేది. మానసికంగా భయం అంటే మానసికంగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఓకే. నేను సెన్సిటివ్గా ఉంటా. నాకు పిల్లలే లోకం, నా ఇల్లే లోకం. ఓకే. మేము 5గురం కడితేనే సినిమా పోతామండి, లేదా నా భార్య నేను పోతాం. ఒక్కళ్ళు తక్కువ ఉన్న సినిమాకు పోం. ఒక అమ్మాయి తక్కువ ఉన్నా సరే నేను పిక్చర్కి కూడా లేను. కనీసం ఫంక్షన్కి కంపల్సరీ కాబట్టి పెళ్ళిళ్ళకి పోతాం. కానీ అంటే మా వరకు సొంతంగా ఏదైనా ఎంటర్టైన్మెంట్ కావాలంటే అందరం కలిసి ఉంటుంది తప్ప ఒకళ్ళకి పోవాలంటే మనసు ఒప్పదు. పెద్ద అమ్మాయి నర్సరీ నుంచి హైదరాబాద్లో ఉన్నది. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత మిర్యాలగూడకి హాలిడేస్కి వచ్చిన తర్వాతనే మేము సినిమాకైనా ఎక్కడికైనా వెళ్ళాల్సిందే తప్ప అన్ని రోజులు లేకపోతే మేము పోకపోయేవాళ్ళం. చిన్నపిల్లలు ఇద్దరు గొడవ చేశారు. ఆమె వచ్చి రాగానే ఆమెకు ఇంపార్టెన్స్ ఇస్తాం, రాగానే ఎక్కడికైనా పోదాం అంటాం అని వాళ్ళకి అవగాహన ఉండదు కదా. కాదు నాన్న అక్క మిస్ అవుతుంది, మనం అంతా ఎంజాయ్ చేస్తుంటాం, అక్క చదువు కోసం హాస్టల్లో ఉన్నది, అది తప్పు కదా అంటే అని బిల్డప్ అంటే అట్లా ఉంటూ వచ్చినాం మేము. ఆ పరిస్థితుల్లో మాకు వేరే లోకం ఉండదు వాస్తవంగా. ఇప్పుడు రకరకాలుగా ఎన్నో అనుకుంటారు సార్. ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ నాకు ముఖ్యం. ఎవరిని అక్రమంగా సంపాదించలేదని చెప్తారు చెప్పండి? ఆర్థికంగా బలపడ్డాలని న్యాయపూర్వకం వచ్చింది న్యాయంగా సంపాదించిందని ఎవరు చెప్పి చెప్పండి? ఎవరికి చెప్పరు. ఇంత ట్రాష్ చెప్తుంటారు అంతే. ఊరికేనే ప్రతిదీ అక్రమంగా అంటే ఎక్కడ అక్రమంగా? కష్టపడడం అంటే ఏంది? రాళ్ళు మోస్తే రిక్షా దొక్కుతేనే కష్టమా? మనం ఒక 10 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొనుక్కున్నాం సార్, అది 50 లక్షలు అయింది, అది అక్రమం అయిద్దా? ఎందుకు అవుద్ది? ఇప్పుడు మనం ఈ ఇల్లు ఉన్నది కదా సార్, ఈ ఇల్లు ఇక్కడ ఉన్నది 7,500కి గుంట కొన్నాం. 7,500కి ఒక గుంట. 4 గుంటలకి ఎంత అయితే చెప్పండి? 30,000. 90లో కొనుక్కున్నాం మేము. ఇది 7,500 గుంట. ఇప్పుడు ఎంత ఉంటుంది చెప్పండి ఇక్కడ గజం? ఈజీగా 40,000 ఉన్నది గజం. 7,500 ఎక్కడ, 40,000 ఎక్కడ గజం చెప్పండి? మరి అక్రమంగా ఎట్లయితే సార్? అక్రమంగా కొనుక్కోవటం అంటే వాడిని బెదిరించి కత్తి నుంచి బెదిరించి అట్లా చేస్తే రైట్. ఆ వీలునామాను మీరు మార్పించారా ఏమన్నా? మార్పించిన అప్పుడు మళ్ళీ మధ్యాహ్నం కట్ అయింది. వీలునామా ఏంటంటే ఆ టెన్షన్లో నేను రాసిన శ్రవణ్ అంటే మరి ఊరికే రాసేది ఎందుకన్నా నేను చేసేది ఏమో నువ్వు చేయించుకో, నువ్వు చేసేది ఉంటే నాకు చేసి. టెన్షన్లో రాశారన్నాడు కదా, ఏం రాశాడు? తప్పుగా రాశాడా? ఏం లేదు, నేను నాకేమన్నా అనుకోని సందర్భంలో నాకేమన్నా థ్రెట్ అయ్యి నాకేమన్నా ఇబ్బంది జరిగితే మళ్ళీ నువ్వు ఇబ్బంది పడొద్దు, నా లీగల్ హెయిర్ నీకు చెయ్యాలి. చేసే క్రమంలో ఆయన సగం సార్ ఆయన దాంట్లో సగం నాకు రాసిండు. ఆయన దగ్గర ఆయన పేరు మీద ఉన్న ఆస్తిలో సగం రాసిండు. 3 వాటాలు ఇందులో 25%, నీకు 75 అట్లా లేదు. ఏదైనా 50-50నే ఫస్ట్ నుంచి కూడా. ఇద్దరమే. మా బ్రదర్ పెద్ద ఆయన 87లో చనిపోయాడు. ఓకే. 87లో చనిపోయినప్పుడు మీ చిన్నపిల్లలు మాకేమీ తెలియదు. ఆయన కూడా సూసైడ్ చేసుకుంటూ ఆర్థికంగా కూడా ఏం లేదు, జీరోనే. ఇక మేము ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కొంచెం ఆలోచించి జాగ్రత్త పడాలని స్టేజ్కి వచ్చిన తర్వాత సంపాదించుకున్నాం అని తెలుసు. ఏదైనా 50-50. ఓకే. ఏదైనా సగం అని మా అంత ఫ్యామిలీ అందరికీ తెలుసు, అన్నయ్యకి తెలుసు, నాకు తెలుసు, అంత కామన్. ఒక ఫరం ఉంటేనే 50-50 సార్. ఒక రిజిస్ట్రేషన్ ఫరం ఉంటేనేమో 50-50. ఇండివిజువల్ ప్రాపర్టీస్
ఒక ఎకరం కొనుక్కున్నాము, ఇద్దరు పొత్తులను రాసుకుంటాం. ఒక కాంప్లెక్స్ ఉన్నది, ఇద్దరు కలిసి అనుకుంటాం. ఇద్దరు కలిసి అయినప్పుడు వాటాలు తేడా ఉంటేనేమో ఈయనకి ఇంత పైసలు, ఇంత 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 పర్సెంట్, ఇది ఇంత పర్సెంట్ అంటాం. ఇద్దరు కలిసి అయినప్పుడు అది కంపల్సరీగా అది 50-50 అవుతుంది. అది టెక్నికల్గా మాకు తెలుసు. నాకు లేని విభేదాలు ఎదుటోడికి అవసరం లేదు. ఆ ప్రకారంగా చేస్తూ వస్తుంటే అయిపోయింది, మంచిగానే ఉంది. ఎమర్జెన్సీగా నీకు ఏమైనా ప్రాబ్లం అయితే నువ్వు ఇట్లా రాసినావు కదా, నేను చేసేది ఏమున్నదో చెప్పు, నేను నీకు చేయించుకుంటా. నువ్వేది చెప్తావు చెప్పు, నువ్వేది నాకు చేసేది ఉందో చెప్పు, అది చేయించుకుందాము, ఫేర్ ఉంటుంది కదా, మంచి చెడు అని చెప్పానంటే చేస్తా. అంటే ఆయన దాటేయడం కోసం కాదు, నేను సమర్థించుకోవట్లేదు. ఆయనకు వేరుపడాలంటే ఇష్టం లేదు. నేనేమో నలుగురితో ఉన్నాను, మా కుటుంబ సభ్యులు ఎవరికి తెలుసు. ఆయన ఏమంటాడంటే వేరే వాళ్ళతోటి మేము ఉన్నదే ఇద్దరం రూపాయి, ఇంకా ఏర్పడేది ఎందుకు, నాకున్నది ఒక పిల్ల, పెళ్ళిళ్ళు చేసి పంపించేసిన తర్వాత మేము ఇద్దరం కదా కలిసి ఉండేది, ఏర్పడేది ఏముంది. ఒకవేళ ఈ ప్రపోజల్ పెట్టినప్పుడు ఏంటంటే తండ్రి అయినా నాకు కొడుకైనా వాడే, తమ్ముడైనా వాడే. ఇక నేను ఏర్పడి మేమేం చేయాలి చెప్పు, మాకున్న అలవాట్లు ఏముంది, మేము షోకులు చేసేది లేదు, మేము ఏదో ఇట్లా విదేశాలకు తిరగాలి అట్లా ఏం చేసేది లేదు. ఇక ఏంది అని చెప్పిన ధోరణి ఉంటే అంటే అదే రక్తం కదా, నాకు కూడా విడిపోవాలనేది ఒత్తిడి నేను ఎట్లా చేస్తాను చెప్పండి. మాకు కూడా ఎందుకంటే జనరల్గా సమిష్టి కుటుంబంలో ఒక 10,000 ఖర్చు పెట్టినావు అంటే నువ్వు నాకు చెప్పకుండా ఎట్లా పెట్టినావు, ఒక 10 తులాలు బంగారం అంటే నాకు చెప్పకుండా ఎట్లా కొనుక్కున్నావు అని ఉంటుంది. ఏముండదు మా దాంట్లో. మా ఇంట్లో ఇది కొన్నాము, ఇది ఖర్చు పెట్టినాము, ఇది చందా ఇచ్చినాము, ఇది ఏమి విభేదాలు ఉండవు. విభేదాలు ఉంటే ఎక్కడన్నా ఇన్ని సంవత్సరాలు ఖర్చు ఉంటాము మీరు చెప్పండి. నువ్వు ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్కి వచ్చినాము, విభేదాలు ఉంటే కలుస్తావా? ఎక్కడన్నా గతంలో ఈ ఇష్యూ కంటే ముందు ఎక్కడన్నా మేము కొట్టుకున్న సందర్భాలు ఎక్కడన్నా మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఎక్కడన్నా ఎవరినైనా అడగండి. నేను గొప్పగా చెప్పట్లేదు, ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అట్లా ఉండాలిరా అన్నదమ్ములు అంటే అట్లా ఉండాలిరా, వాళ్ళని చూసి నేర్చుకోండిరా. ఆడవాళ్ళు వచ్చి ఇట్లా పట్టుకొని చేతులు పట్టుకొని చెప్తారు సార్, ఉంటే అట్లాంటి అన్నదమ్ములు ఉండాలిరా అని. అంటే అంతకంటే ఎక్కువ ఎందుకు సార్ ఇంకా మాకు చెప్పండి. డబ్బులు ఏం చేసుకుంటాం, మారుతరం ఏం తీసుకుపోయిండు చెప్తుంటారు, అంత అబద్ధ. మరి దాన్ని మేమేం చేస్తాం అంటే నమ్మటానికి ఒకటంటే ఇంకా 4 ఆర్గ్యుమెంట్ చేస్తారు. నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు కదా, నా యాటిట్యూడ్ నాకు కరెక్ట్ ఉండాలి. రైట్. మీరు ఆ వీళ్ళలో మార్పించి ఏం రాపించారు? మార్పించే సందర్భాలు కూడా ఏంటంటే చేస్తా అన్న తర్వాత మార్చిలో చేసిండు, చేయంగానే ఏమంటే నేను ఒత్తిడి చేయలేను కదా, క్యాన్సిల్ చేయ, ఒక నెల తర్వాత నేను క్యాన్సిల్ చేయమని చెప్పానని ఒత్తిడి చేసిన. అది జూన్ వరకే ఏమైందంటే గొడవైంది. ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ 3 నెలల గ్యాప్లో మధ్యన ఒక నెల రోజులు అంటే కరెక్ట్గా నేను ఏదో లెక్క పెట్టి మాట్లాడలేదు. మార్చి ఇప్పుడు అయితే చేయమని చేయకపోతే జూన్ ఎండింగ్లో అసలు మొత్తానికి విడిపోదామని ప్రపోజల్ పెట్టిన. అప్పుడేమో ఎవరిది వాడు చేసుకుందామన్నా, జూన్లోనేమో నాకు ఆయనకి డిస్కషన్ అయిన క్రమంలో నాకు ఆయన కూడా కాదు వాస్తవంగా, నా కూతురికి, నా భార్యకి, ఆయనకి ఏదో మీరు సపోర్ట్ చేసిండ్రు అమృతకి అని చెప్పని అనేది పెద్ద ఆరోపణ చేసిండ్రు. ఓకే. ఈ కుటుంబ వ్యవహారంగా సార్ ఆడోళ్ళని ఎందుకు లాగాలన్న ఉద్దేశంతో నేను చెప్తున్నా. కానీ అది ఈ గొడవ అంటున్నావు, గొడవ లేదంటున్నావు ఇట్లాంటి అంటే అమృత వెళ్ళిపోవడానికి నీ బిడ్డ, నీ భార్యనే సపోర్ట్ చేసిండ్రు అనేది ఆయన ఆరోపణ. నెలకు ఒకసారి రాదు, 2 నెలలకు ఒకసారి రాదు అమృత మా ఇంటికి. అయితే ఆయన ఇప్పుడు ఎవరో చెప్తున్నప్పుడు ఆయనకి బిడ్డ మీద ప్రేమతోటి ఎంతమందినైనా ఆరోపణ చేస్తాడు. ఎవడైనా ఒకటే, ఎవరి పేరు చెప్తే వాళ్ళని నన్ను అన్యాయం చేసినట్టాడు తప్ప ఆయన మంచిగానే ఉన్నట్టు. ఆ పరిస్థితులలో ఏమైంది, వద్దు అనవసరంగా నా భార్యని నా బిడ్డను కూడా ఆరోపణ చేస్తున్నాడు, ఇట్లా చేస్తే నాకు నచ్చట్లేదు అని చెప్పనని మీలాంటి మిత్రుల ద్వారానే, పెద్ద మనుషులు గిద్ద మనుషులు కూడా లేరు, మేమే పెద్ద మనుషులం కదా సార్, ఇంత వయసు వచ్చింది, ఇక మాకు పెద్ద మనుషులు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు చెప్పలేరుగా అని మిత్రులతో ఇట్లా సంగతి అని చెప్పానంటే మేము ఒక కాంప్లెక్స్ స్టార్ట్ చేసినాం, హాస్పిటల్ కట్టిద్దామని 200 బెడ్ది. అది కంప్లీట్ అవని బాబాయ్ వద్దు, ఇప్పుడు ఆయన మామూలుగా వ్యవహారం మాట్లాడతాడు కానీ కన్స్ట్రక్షన్ ఏం చేయించలేడు, అది కంప్లీట్ అయిపోతుంది కదా, డిసెంబర్ వరకు అయిపోతుంది, చాలా అంటే 80% అయిపోయింది, డిసెంబర్ వరకు అయిపోతుంది కదా, ఆ జనవరిలో అది ఓపెన్ అయిన తర్వాత ఏదోనంటే మాట్లాడుకుందాం కానీ వద్దు అనవసరంగా ఎన్ని రోజులు ఉంటుంది, ఇవాళ ఉన్న ఆవేశం రేపు ఉంటుంది, పోనీలే అని చెప్పని బాగా రిక్వెస్ట్ చేసిండు. సర్లే అని చెప్పని మాట్లాడుకోవడానికే నాకు సహించట్లేదు, నా భార్యని నా బిడ్డని అనే వరకాలు నేను కొంచెం తట్టుకోలేకపోతున్నా, నా భార్య నా బిడ్డ వాళ్ళని నేను వదిలిపెట్టి ఉండే పరిస్థితి కాదు కదా, అట్లాంటి పరిస్థితులలో నా కోపంతో అట్లా కంటిన్యూ అవుతుంది కానీ మనకు నీ పని చేస్తూనే ఉన్నాం. ఇక నువ్వు వద్దు బిల్డింగ్ అయిన తర్వాత వెళ్ళిపోదాంలే అని చెప్పండి. ఇక మళ్ళీ తర్వాత నేను ఒత్తిడి ఏం చేయను, జూన్ 30 తారీఖు తర్వాత జూలై 2, 3 అంటే జూలై 1కి మా అమ్మాయి ఇది బర్త్డే ఉంటే మేము వచ్చినాం.
హైదరాబాద్ తీసుకొని వచ్చిన మా అమ్మాయిని హైదరాబాద్ పోయి బర్త్డేకి, పెద్ద అమ్మాయిని. చిన్న అమ్మాయి ఇక్కడే ఉంది, ఈ ఆర్కిటెక్ట్ ఇంజనీరింగ్ చేస్తుంది. అప్పుడు కాలేజీ స్టార్ట్ అవ్వలే, ఓకే. ఇంటికాడ ఉన్నది కదా. ఎప్పుడు వీళ్ళు కాలేజీలు అని చెప్పాను, హైదరాబాద్లో అట్లా ఉంటారు కానీ ఇంట్లో ఉండరు కదా సార్, బర్త్డేస్కి మేమే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా వద్దులే అని నేనే మా అమ్మాయిని హైదరాబాద్లో తీసుకొని వస్తాను కనిపోతుంటే మా అమ్మాయికి ఒక గిఫ్ట్ కొందామని షాప్కి వెళ్ళినాం. నా చెల్లికి ఒక గిఫ్ట్ తీసుకుందామని చెప్పానంటే వెళ్దాం రానని చెప్పానన్నా, వెళ్ళినాం. పోయినాం, ఒక గిఫ్ట్ వాచ్ తీసుకున్నాము. ఇంకో వాళ్ళు నాది అంటే ఫటాఫట్ ఉంటుంది, అన్నీ ఏదో అట్లా ఉండదు. వాచ్ తీసిండు, అక్కడ పెట్టిండు. అలా 4-5 వాచ్లు ఇది మంచిగా ఉంది కదా కన్నా తీసుకోవాలని చెప్పన్నా. సార్ ఇప్పుడే మేము తీసినాం, ఇప్పుడు 1 నిమిషంలో సెలెక్షన్ చేసుకుంటే ఎట్లా కుడుతుంది, మా దగ్గర అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి సార్, మీరు చూడండి అని చెప్పాను. వద్దు సార్ అన్న, చాలు మాకు నచ్చింది తీసుకున్నాం, అది లేదు కదా మాకైతే. అంటే చూడండి సార్, మీరు చూస్తే మంచిగా ఉంటుంది కదా అని చెప్పని అతను వెళ్ళుతుండు. మా అమ్మాయికి ఫోన్ చేసిండు మా అన్నయ్య, ఇట్లా నాకు ఏదో ఇన్ఫర్మేషన్ ఏదో అప్పుడు ఏదో నువ్వు ఏదో మాట్లాడిపించిన ఉంటావు అది ఇదని చెప్పారని. మా అమ్మాయి అట్లా మాట్లాడుతూ అట్లా దూరం పోయింది, మాట్లాడుతూ ఏడుస్తుంది. ఏంది ఇది అటే పోయింది, తీసుకొచ్చి వాచ్లు చూపిస్తున్నాడు కదా అని నేను చూసే వరకు కన్నా ఏంది ఇట్రా అని చెప్పానన్నా. ఇట్లా కళ్ళు తుడుచుకుంటూ వస్తుంది. ఎవరు అని చెప్పానంటే ఆయా అన్నది. ఫోన్ తీసుకున్నా ఆయనతోటి, ఫోన్ తీసుకొని ఏమైంది అని చెప్పానంటే నాకు 1-2 సార్లు ఫోన్లో సపోర్ట్ చేసిందని తెలిసింది, ఇట్లా సపోర్ట్ చేసినట్లు కుడుతుంది, నా కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు అది అని చెప్పానంటే, అన్నయ్య నేను ఇప్పుడు రేపు కీర్తిది బర్త్డే ఉంది, ఎట్లయినా నేను మిర్యాల దాన్ని తీసుకొని వస్తాను కానీ వచ్చిన నేను రాగానే నేను ఇంటికి పంపిస్తాను, నీ దగ్గర పంపిస్తాను, నీ దగ్గర నీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దాన్ని అడుగు, డీటెయిల్గా తెలుసుకో, నేను మాట్లాడేది ఎంత హక్కు ఉందో నీకు అంతే హక్కు ఉంది, నీ తమ్ముడి మీదనే హక్కు ఉన్నప్పుడు తమ్ముడు బిడ్డ మీద ఉండదా, పంపిస్తా అని చెప్పని అన్న అని. సరే అని ఫోన్ కట్ చేసిండు. దాదాపు ఒక అరగంట మాట్లాడిండు. నేను 2-3 నిమిషాలు మాట్లాడిన. అంటే నాతో ఎక్కువ ఆర్గ్యుమెంట్ జరగదు, ఇంకా ఎందుకు ఎదురుగా మాట్లాడదాము, దానికోసం ఫోన్ ఎందుకు అని అంత అయిన తర్వాత వచ్చేసినాం వెంబటే. ఇంకా తీసుకోలేదు, అది నచ్చిన గిఫ్ట్ తీసుకున్నాం, ఇంకా డైరెక్ట్ వచ్చేసిన నేను. ఇంకా షాపులు ఎన్నింటి తీస్తారు సార్ హైదరాబాద్లో, 11-11:30 అవుతుంది షాపర్ స్టాప్. అక్కడ నుంచి డైరెక్ట్ ఇక వేరే ఏం లేదు. డ్రైవర్ని రారా నాయన అన్న, బిర్యానీలో పోదాం పానని చెప్పానన్నా. పోతే మధ్యాహ్నం రోడ్డు మీద ఏదో హోటల్లో లంచ్ చేసినాం. 3 వరకు వచ్చినాం. రాగానే మా అమ్మాయి ఫోన్ చేసింది, మేము వచ్చినాం ఆయా, ఎక్కడికి రమ్మంటో చెప్పు అని. అంటే నాన్న చెప్పిండు, కీర్తిది బర్త్డే ఉన్నది కదా అని చెప్పిండు కదా, రేపు బర్త్డే ఉన్నది కదా, ఎల్లుండి మాట్లాడదాలేమ్మా, అవసరం లేదని చెప్పిండు. అప్పటికే ఆయన కోపం తగ్గింది. ఎవరో చెప్పుడు మాట్లాడేది, ఎవరో ఫోన్ చేసినా అయిపోయింది. సరే అని చెప్పి ఇంక వెళ్ళలేదు. తెల్లారి బర్త్డే ఉంది. అసలు యాక్చువల్గా ఏంది వీళ్ళని కూడా అన్నయ్య వాళ్ళని కూడా మీరు ఇట్లనే ఈ ఫంక్షన్లకి రావడమే తప్ప ఎవరు బిజీ వాళ్ళే కదా సార్. ఆయన రమ్మటానికి నాకు మనసు అంగీకరించేది, అడుగులుగా తిడుతున్నాడు. పోయిన అమ్మాయి బాగానే ఉంది కానీ మధ్యాహ్నం మేమేమింది అని చెప్పని చిన్నపిల్లనా సార్, పిలవలేదు. ఫస్ట్ అయిపోయింది. ఇంకా మాకు కూడా ఏదో చేసుకున్నాం, ఏదో బర్త్డే ఏదో కేక్ కట్ చేసుకున్నాం, ఇట్లనే చేసుకున్నాం, క్లోజ్ అయిపోయింది. 2వ తారీఖు రోజు మా అమ్మాయి ఫోన్ చేసింది, నేను వెళ్ళమన్నాను. వెళ్ళిపోయి ఇంకా ఆయన కోపం సంగతి తెలుసు కదా, నువ్వు వెళ్ళిపోవని చెప్పారంటే, కాదు నన్ను ఎందుకు ఆరోపణ చేస్తున్నాడు, ఏదో ఉంటే నన్ను పిలిచి అడగవచ్చు కదా, ఒక్కొక్కసారి గుర్తు చేసినప్పుడు నువ్వేదో సపోర్ట్ చేసినావు నన్ను అంటుండు, అదేదో ఆయతో మాట్లాడిపోతానని చెప్పానంటే, సరే పోమ్మా అడ్డగులు గరిచిండు పిచ్చిగా నువ్వు బయటికి వెళ్ళు, ఇంట్లో బయటికి వెళ్ళు, ఉరికిరిచి కొంచెం మనస్తాపం చెందే మాటలు మాట్లాడే వరకల్లా అని ఇట్లా మీకు చెప్పకూడదు ఇప్పుడు, ఎందుకంటే చనిపోయిన ఆయన మీద నేను అట్లా చెప్తే అది మంచిది కాదు, నా అన్నే కదా, నా తండ్రిలా అంటాడు. అయితే మనస్తాపంతో నేనేం చేసిన, వచ్చిండ్రు వాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చిండ్రు, ఎంతో ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఏడ్చుకుంటూ వచ్చేసి ఇంటికి. నన్ను రమ్మంటే కూడా నేను రాలేదు, నాకు ఆవేశం ఎక్కువ. పుసుకొని ఆయన నేను ఒక మాట అంట, ఏదో ఇన్ఫర్మేషన్ కావాలంటుండు, పోయి చెప్పిరండి, ఏదైనా ఉంటే మాటలు పడండి, నాకు సంబంధం లేదు, నేనైతే రాను అని చెప్పానని పంపించిన అన్నట్టు. నాకు అట్లా కొంచెం మరీ తీసేసినట్టు మాట్లాడేవారు బాధ కలిగి, వెంటనే మా ఇద్దరికి క్లోజ్ ఉండే ఒక మిత్రుడికి ఫోన్ చేసిన, బావ ఎక్కడున్నావు అని చెప్పానంటే, ఇంట్లోనే ఉన్నా అన్నాడు. అప్పుడు లంచ్ టైం 12-1 గంట అవుతుంది. ఇంట్లోనే ఉన్నా బావ అంటే, వస్తూనే ఉన్నానని చెప్పని ఫోన్లో ఇవన్నీ బాగుండదు కదా, పోయి ఇట్లా జరిగింది అడ్డగోలుగా తిడుతున్నాడు, దీన్ని అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు, నాకు మంచిగా అనిపిస్తలేదు, ఇట్లాంటి వ్యక్తితోటి కలిసి ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఇంకా ఆయన ఆ మైకంలో ఉండడానికి 10 రోజులు 15 రోజుల తర్వాత ఇతనే, ఎందుకు నువ్వు నీకు ఇష్టం లేకుండా వదిలేయి, నేను వేరే పెద్ద మనిషిని నన్ను అడుగుతా కానీ నువ్వు ప్రతిదీ నీకు తెలుసు కదా, ఎందుకు నువ్వు అట్లా అశ్రద్ధ చేస్తున్నావు అంటే, అప్పుడు మొదలుపెట్టిండు, బావా ఈరోజు ఉన్నది రేపు ఉండదు, ఆ టెంప్టేషన్ తగ్గుతుంది,
తగ్గిన తర్వాత నువ్వు కూడా కొంచెం తగ్గుతావు కదా, ఆయన కొంచెం తగ్గి నువ్వు కొంచెం తగ్గి సాఫీగా అయిపోతుంది కదా, అరుచుకుంటారు అన్నదమ్ములే కదా, దానికోసం ఎందుకు అని చెప్పని నేను నానబెడుతున్నా తప్ప వేరుపడుతున్నాడని నీకు రెచ్చగొట్టి ఆయనకి వచ్చి ఆయనకో మాట నీకో మాట పెట్టి ఏర్పడవచ్చు, ఇంకా కొంచెం రెచ్చగొట్టి కూడా నాకు ఇష్టం లేదు, మీ సంగతి నాకు తెలుసు కదా, వద్దు అని చెప్పని ఉద్దేశంతో నేను అట్లా ఉన్నా. ఈ బిల్డింగ్ అంతా అయిపోయి ఈ దాంట్లో వివాదం లేదు కదా, ఈ పనికిరాని విషయం కోసం ఎందుకు బాగా వదిలేయాలని చెప్పానని నాకు నచ్చి చెప్పిండు. కానీ నాకు మనసు అయితే అంగీకరించలేదు, పని అయితే నేను చేసుకుంటూ పోతా, కలవాలంటే నాకు మనసు అంగీకరించట్లేదు అన్న. ఆ జూన్ నుండి ఏమో ఈ 3 నెలలేమో మాట లేకుండా పోయింది. ముందు 3 నెలలేమో ఏమంటే ఒత్తిడి చేస్తే బాగుండదు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది నీ పేరు మీద నా పేరు మీద అనేది ఒకసారి ఎందుకు ఒత్తిడి చేస్తాము. సెప్టెంబర్లో మర్డర్ అయింది, కేసులో ఇరుక్కున్నాం. కేసులో ఇరుక్కున్న తర్వాత పీడీ యాక్ట్ పెట్టిండ్రు. 7 నెలలు 15 రోజులు అక్కడ ఉన్నాం. ఏది లేదు సార్, నాకు ఎక్కడ ఏ సంబంధం లేదు. ఎస్పీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు వాళ్ళతోటి ఎక్కడ కూడా శ్రవణ్కి ఎక్కడ కూడా పరిచయాలు లేవు, ఎక్కడ కూడా కలిసిన సందర్భాలు లేవు, ఫోన్ కాంటాక్ట్స్ లేవు, స్టేజ్ మన చెప్పిండ్రు కూడా. ఈ రికార్డు కూడా ఉంది, కాల్ డేటా ఉంది. వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, శ్రవణ్ ఎవరో మాకు తెలియదు, మాకు ఎప్పుడు కలవలేదు అని. ఎస్పీ గారు కూడా ఎంక్వైరీ చేసుకున్నారు. ఈవెన్ మా అన్నయ్యతోటి మాటలు లేవు అన్న సంగతి కాల్ డేటాలో చూసుకున్నారు. మా వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ పిలిపించిండ్రు. ఇప్పుడు ఏదైతే పెద్ద మనిషి ఉన్నాడో ఆ పెద్ద మనిషితో సహా వాస్తవమే మాటలు లేవు ఆయనకి ఈయనకి అని చెప్పానని అన్ని నిర్ధారణ అయిపోయినాయి. పోయినాం, 7 నెలలు 15 రోజులకు బయటకు వచ్చినాం. లోపలనే మా అమ్మకి సీరియస్ అయింది 2 సార్లు లోపల ఉన్నప్పుడే. 85 సంవత్సరాలు మా అమ్మగారికి. మేము జైల్లో ఉండి మా అమ్మగారికి అనుకోని విధంగా పెద్ద మనిషి కదా, ఏమైనా ప్రాబ్లం అయింది అనుకోండి, మా పరిస్థితి ఏంది, లోపల ఇద్దరు అన్నదమ్ములు లోపలే ఉన్నాం కదా. ఈ వల్ల నేను అనవసరంగా జైలుకి వచ్చిన అనేది ఒకటేసారి నేను ఆయనతో ఆర్గ్యుమెంట్ చేసిన జైల్లో. ఓకే, అన్యాయంగా ఇద్దరు వచ్చి ఇక్కడ కూర్చున్నాము. పుసుకున్న అమ్మకేమైనా అయిందనుకో, ఏంది పరిస్థితి, జైలు నుంచి బేడీలు వేసి తీసుకుపోయి ఇంటికి తీసుకుపోయి ఎన్ని కార్యక్రమాలన్నీ దరిద్రంగా ఉంటాయి, ఎవరైనా పోతాం సార్, మా అమ్మైంది నేనైనా పోతా అని. నాకు మా అమ్మతో నాకు ఇంటిమసీ ఎక్కువ, అది అందరికీ తెలుసు బాగా. నాకు తట్టుకోలేక ఆ విషయంలో గొడవయ్యి 10 జన్మలైనా నీకు క్షమించాడు దేవుడు, నన్ను అనవసరంగా ఇరికిచ్చి దీంట్లో తీసుకొచ్చి అని చెప్పానని ఆర్గ్యుమెంట్ అయింది. నన్నేం చేయమంటే నేనేం చేసిన అని చెప్పాను. ఆయన నేనేం చేసిన ఆయన వరకు నువ్వేం చేయలేదు, దాన్ని కాపాడుకోలేవైతివి, దాన్ని పంపిస్తేవి పట్టించుకోకుండా కేర్లెస్ చేసి అది పెళ్లి చేసుకొని వస్తే దాన్ని నేను అన్యాయంగా బలవుతున్నా అనేది ఇంకా మాట కదా. జైలుకి గెస్ట్ హౌస్ కాదు, అమెరికాకి స్విట్జర్లాండ్ కాదు కదా, మరి అక్కడ సిచ్యువేషన్ మాకు నరకం లెక్క ఉంటుంది కదా. అదొకటే డిస్కషన్ జరిగింది. ఇంకా తర్వాత ఫిబ్రవరిలో సార్ అది అన్నయ్యతో డిస్కషన్ జరిగింది. ఫిబ్రవరి మార్చ్ ఫస్ట్ వీక్ కావచ్చు, ఎందుకంటే సెకండ్ టైం మా అమ్మకు ఆరోగ్యం బాగా లేకపోతే అప్పుడు ఫస్ట్ సార్ కూడా మంచిగానే రికవరీ అయింది అనుకున్నాం, వచ్చేసింది. ఏమంటే 10 రోజులకో వారం రోజులకో మళ్ళీ ప్రాబ్లం అయింది. మళ్ళీ ప్రాబ్లం అయ్యే క్రమంలో నాకు బాధ కలిగి డిస్కషన్ అయింది. అన్న తర్వాత వద్దనే ఇవన్నీ తర్వాత అయిపోయింది. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా రోజు మాట్లాడుతూనే ఉంటాం, ముఖం చూసుకుంటూ, వద్దనే ఎవరిది వాడు చేసుకుందాము, నీ బతుకు నీది బతుకు, నా బతుకు నేను బతుకుతా, రేపటి రోజు కేసు ఎట్లయితుందో అని చెప్పి అక్కడే మొదలుపెట్టిన పోంగునే చేసుకుందామని అన్నాడు. పోంగునే ఏమన్నా రిజిస్ట్రేషన్ కూడా చేసుకుందాము, ఇది కంప్లీట్ అయిపోతుంది కదా, కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతుంది కదా, చేసేసుకుందాం, ఏం లేదన్నాడు. వచ్చిన తర్వాత నేను అదే మొదలుపెట్టే క్రమంలో నేను కేసులు ఇరుక్కోవాలి, ఈ ఉంగరాలు పోయినాయి జైల్లో. ఎట్లా? జైల్లో డిపాజిట్ చేసిన మేము. ఇప్పుడు మామూలుగా నేను ఎస్పీ గారు పిలిస్తే పోయినా, అట్లనే జైలుకి పంపించారు, రిమాండ్ చేసేప్పుడు డిపాజిట్ చేసిన నా ఉంగరాలు పోయినాయి. అక్కడ డిపాజిట్ చేసిన ఉంగరాలు పోయినాయి. 7 నెలల తర్వాత వచ్చేవరకల్లా లేవు. ఎట్లా మిస్ అయినాయో మరి మిస్ అయినాయి, అప్పుడు దొరకలేదు. రైట్. తర్వాత మళ్ళీ నాకు రికవరీ అయినాయి అనుకోండి, అయినాయా? అప్పుడు దొరకలేదు. మొన్న రికవరీ అయినాయి. ఓకే, దొరకలేదు. అవి దొరకకపోతే సర్లేరని చెప్పనని అంతకు ఈ ఇన్సిడెంట్ కంటే ముందే నేను అన్ని మామూలు ఫోన్లే వాడతా సార్. నాకు ఇప్పుడు మేము చదువుకోలేదు, నాకు ఇవన్నీ తెలియదు వాస్తవంగా. ఫోన్లో ఈ నెట్లు గిట్లు మాకు తెలియదు. మా పిల్లలు ఏంది ఎవరు పడితే వాళ్ళు మంచి ఫోన్లు వాడుతున్నారు అని అమెరికా నుంచి ఫోన్ తెప్పించారు, iPhone 10 అప్పుడే రిలీజ్ అయింది. ఓకే. నాకు పిల్లలు తెప్పిక నా పిల్లలు తెప్పిస్తేనేమో ఫోన్ పోయింది, కోర్టులో అది జైల్లో గుంజుకున్నారు కదా సార్ అది పోలీసులు. నా ఉంగరాలు పోయినాయి, అన్యాయంగా నేను కేసులు ఎదుర్కొన్నా, ఇది ఎక్కడ కథ, నా కర్మ ఇది అని చెప్పానని మాట. ఇట్లనే అందరూ ఫ్రెండ్స్మే సార్, మనందరం ఫ్రెండ్స్మే కూర్చున్నాం. నన్ను ఎందుకు అంటున్నావు, నువ్వు నాకే సంబంధం, నీ మీద కేసు పెట్టను అడుగుపోయి నన్ను అడుగుతున్నావు ఎందుకు, నేను పెట్టవనా నీ మీద అన్నాడు.
అనే వరకు అక్కడ ఉన్న పెద్ద మనుషులు మారుతున్నావు నువ్వు అట్లా మాట్లాడొద్దు, అరే అయిపోయింది మన కర్మ ఏంది, అయిపోయింది కదా అని చెప్పని అనాల్సింది పోయి ఇదేంది అని చెప్పారని వాళ్ళు అంటుంటే ఏమంటారన్నా నేను పెట్టాలన్నా నేను అదని చెప్పని మొదలుపెట్టిండు. ఆయన ఒక టాక్టిక్స్ ఉన్నది, ఇష్యూని పెండింగ్ పెట్టాలనుకున్నప్పుడు ఇట్లనే బాధ పెడతాడు. ఓకే, ఆ ఇష్యూని పెండింగ్ పెట్టాలి. ఇప్పుడు కొన్ని రోజులు పోస్ట్ పోన్ అవుతుంది కదా, నేను మాట్లాడకుంటే నేను మాట్లాడను అసలు, నాకు కొన్ని నెలలు పడుతుంది అనమాట నేను నార్మల్గా రావడానికి. ఆయనకు తెలుసు ఒక్క కడపలో పుట్టినాం సార్, అంతే కదా, దీన్ని నిమ్మలంగా పోస్ట్ పోన్ చేయాలంటే అంటే తర్వాత క్రమంలో నాకు అర్థమవుతుంది. ఆ క్షణంలో మాకు అర్థం కాదు కదా సార్, అమ్మ ఇట్లా కడుపుల మండే మాటలు మాట్లాడుతున్నాడు, చిని అమ్మ ఏం కర్మరా నాకు, నేను పోయి జైలు నాకోసం 2 రోజులు బొమ్మను చూద్దాం, నేను ఆయన వల్ల నేను 7 నెలలు పోయినా ఇది ఎక్కడ తీయాలని చెప్పి నా వరుసలో నేను ఆలోచిస్తున్నా. తర్వాత పరిణామాల్లో ఎందుకు అని చెప్పన్నది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అన్ని అడ్డమే మాట్లాడుతున్నాడు, ఓకే, అన్ని ఎదురుదాడి చేస్తున్నాడు. రైట్, ఎందుకు మాట్లాడుతున్నాడు అని చెప్పననేది వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అంత పెద్ద మనుషులు అనేవాళ్ళు మా మిత్రులే, తెలుసు కదా, ఈయన మెంటాలిటీ కూడా తెలుసు వాళ్ళకి, మిత్రులే వాళ్ళు. మేమే పెద్ద మనుషులము, మేమే వీళ్ళకి ప్రాబ్లం అయితేనే మేము సెటిల్ చేస్తాం. కూర్చోబెట్టి వద్దురా నాయన కలిసి ఉండాలి చేయాలి అని. తల్లులు మా గురించి పట్టించుకోవట్లేదని మా దగ్గరకు వస్తారు సార్. తల్లులు మా పిల్లలు పట్టించుకోవట్లేదంటే పిలిచి తిట్టి నువ్వు ఏదైనా చెప్పు, నకరాలు చేయకు అని చెప్పి పంపిస్తాం. అట్లాంటి చనువు అందరూ. ఇప్పుడు ఒకటే ఊర్లో కాదు సార్, ఎంత ఊరు సార్ ఇది, ఈ ఊర్లో ఎంత ఊరు ఉన్నది. రైట్, ఇంకొక ఆరోపణ ఉంది సార్, ఇప్పుడు ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన సెటిల్మెంట్లు ఇంకా చేయలేదంట. అంటే ఈయన వాళ్ళకి ఇస్తాన్న సుపారీ డబ్బులు ఇవ్వలేదు, దానికోసమే వాళ్ళు విపరీతంగా ఒత్తిడి చేయడం వల్ల ఇలా జరిగింది అనేది ఇంకొక వాదన. 10 నెలలు అవుతుంది సార్ బయటకు వచ్చి. ఏప్రిల్ 29 వచ్చినాము. ఏ రోజైనా డబ్బులకు ఇబ్బంది ఉంది అని నాతో కాకుంటే ఆయనతోటి డబ్బులతో సంబంధాలు ఉన్న వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళతోటైనా చెప్తాడు కదా. అసలు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఇవ్వద్దు అనేది ఆఫ్ ది రికార్డ్ మనకు తెలియదు. అసలు అది డబ్బులు ఇవ్వాలన్నా ఇవ్వద్దా అని చెప్పను అనేది ఆయనకి వీళ్ళకి సంబంధం ఉన్నదా లేదా అనేది కూడా తెలియకుండా డబ్బులు ఇవ్వాలి అని ఎట్లా చెప్తారు చెప్పండి. ఇప్పుడు వీళ్ళకి ఆయనకు సంబంధం ఉందో లేదో కూడా నాకు తెలీదు. పోలీసు వాళ్ళు ఆరోపించింది అది వాస్తవం తెలీదు, అవునా కాదా తెలీదు. నేను ఎప్పుడు కూడా దాని గురించి మాట్లాడాలి, నాకు ఇష్టం లేదు. అంటే కాల్ రికార్డ్స్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఉండొచ్చు సార్. కానీ మరి ఇప్పుడు ఏది మాట్లాడినా ఏది చేసినా వాళ్ళతో అనుబంధం లేదా అనేది నాకైతే తెలీదు. మేము వాళ్ళు కలిసి ఇట్లనే మాట్లాడుకుంటూ కూర్చుంటేనైనా కొంచెం ఒకసారి ఏమైనా వాళ్ళతో గురించి తెలుస్తుంది, తెలియదు. ప్లస్ తర్వాత ఈ మే 15వ తారీఖు రోజు నుంచి నాకు వాళ్ళకి ఈ మాట డిస్కషన్ మే 15న అయింది. అంటే మే 15 నా బర్త్డే కాబట్టి నాకు గుర్తుంది, లేదా గుర్తుండకపోయింది. ఆ జూన్ 30 తారీఖు రోజు కూడా మా అమ్మాయి కోసం నేను హైదరాబాద్ వెళ్ళిన జూన్ 1 బర్త్డే కాబట్టి నాకు గుర్తుంది, కానీ లేదా నాకు పెద్ద అంత డేట్లు గుర్తుండవు. మే 15 రోజు నాకు బర్త్డే, ఆ రోజు డిస్కషన్ అయింది కాబట్టి నాకు కొంచెం పక్కా గుర్తుంది. ఆ రోజు నుంచి మా అన్నయ్యకి నాకు మాటలే లేవు సార్. నేనేమో ఏ రోజు భవిష్యత్తు ఎట్లుంటుందో ఎవరిది వాళ్ళని చేసుకుందాం అనేదేమో నా ఆరోపణ, ఆయనేమో ఏదో రకంగా దాన్ని పోస్ట్ పోన్ చేద్దాం కలిసి ఉందాము అని చెప్పినది ఆయన అభిప్రాయం. నేనేమో విడిపోదామని ఆయన డైరెక్ట్ ఆయన చెప్పడు విడిపోదాము నా అభిప్రాయం ఇది వద్దు ఇట్లా ఏం చెప్పడు, చేద్దాం కానీ అంటాడు ఏదో డేట్ వేసి నేను హైదరాబాద్ పోవాలి, నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను ఊరికి పోవాలి, గుడికి పోవాలి అని దాటేస్తుంటాడు. 10 నెలలు కూడా దాటేసే కార్యక్రమమే. అంటే ఇప్పుడు మీ పేరు మీద కొన్ని ఆస్తులు ఉన్నాయి, ఆయన పేరు మీద కొన్ని ఉన్నాయి కదా, సో అవి జరగాలన్నప్పుడు మీరు కొన్ని ఆయనకి రాయాలి, ఆయన కొన్ని మీకు రాయాలి. అన్నీ కూడా అయిపోయినాయి, అవ్వకుంటే ఏం లేవు. ఈ 10 నెలల పీరియడ్ పట్టింది, 10 నిమిషాలలో అయ్యే ఇష్యూ 10 నెలల పీరియడ్ పట్టింది, అయిపోయినాయి ఆల్రెడీ. ఎవరేం తీసుకోవాలి, నీకు ఏది వస్తుంది నాకు ఏది వస్తుంది నువ్వు ఇది తీసుకో, దీని కాంపన్సేట్గా నేను ఇది తీసుకుంటా, దీని వాల్యూ ఎంత దీని వాల్యూ ఎంత, ఏది కూడా డిస్కషన్ లేదు. వాస్తవంగా లేదు సార్, ఆస్తిపరంగా ఒక్కటి కూడా డిస్కషన్ లేదు. ఆయనేమో వద్దు అని చెప్పని మొండికేస్తున్నాడు, నేనేమో ఆయన ఉండాలి అని మొండికేస్తాను, అంటే వద్దు అంటే విడిపోవద్దు అని, నేనేమో విడిపోదామని మొండికేస్తున్నా తప్ప వేరే ఏం లేదు. ఇది ఆయనకు వస్తుంది, ఇది నాకు వస్తుంది, పెద్ద మనుషులతో చెప్పడమే. ఇది ఆయన తీసుకోమని ఇది నేను తీసుకుంటా, ఒకవేళ దానికి ఏమైనా తేడా ఉంటే ఇది నేను తీసుకుంటా అది నువ్వు తీసుకోను, అంతే తప్ప ఎప్పుడైనా సరే ఒక 10 నిమిషాలలో అయింది దాన్ని సాగదీస్తాడు అంతే, వద్దు అని. ఇప్పటికి కూడా ఆయన ప్రశాంతంగా ఏమీ లేదు, విడిపోయినట్టు కాదు అని పోయిండేమో తప్ప ఇప్పుడు ఏది ఇష్యూ సెటిల్ కాలే కదా సార్, అంటే ఇంకా ఒక 10% పెండింగ్ ఉందిగా, అన్నీ అయిపోయినాయి. ఒక మా కన్స్ట్రక్షన్ సైట్ ఉన్నది, అది ఒక్కటే కలిసి ఉంది. అది కలిసి ఉన్నప్పుడు
విడిపోదాము అని చెప్పాను అనేది నేను చెప్తున్నప్పుడు విడిపోతే ఇంకా అది ఫైనల్. ఇంకా నాకు ఆయనకి విడిబంధమే, ఏది ఆర్థిక పరంగా, రిలేషన్ పరంగా కాదు. ఓకే. అది కూడా లేకుంటే పెండింగ్ పెట్టిండు. ఉండాలనేది యాంగ్జైటీ. అంటే తర్వాత అందరు చెప్తున్నప్పుడు వింటాం, మీ ఊడికి అస్సలు ఇష్టం లేదబ్బా, ఏం చేస్తామబ్బా విడిపోయి, మాకు ఎవరు ఉన్నారు, విడిపోయి ఏం పంచాయతీలు, నేను ఎవరికి అంటే నేను ఏం చేయను, ఎవరికి ఇవ్వాలి, నేను ఏదో కలిసిపోయేదానికి అంటే నేను అన్నచాటు బిడ్డగా నేను ఉండాలని నాకు లేదు. ఎందుకంటే నా పిల్లలు కూడా పెరుగుతున్నారు కదా, ఎంతసేపటికి మారుతరావే అని చెప్పానని వాళ్ళ నాన్న వాళ్ళ హీరో. మరి మా నాన్న ఏంది, మా నాన్న పేరు ఎక్కడ ఉండదు, ఫోన్ చేసి నేను మారుతరా వాళ్ళ తమ్ముడి పాపని అని చెప్పానంటే వాళ్ళకి కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదా. శ్రవణ్ కూతుర్ని శ్రవణ్ కొడుకునంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. అయితే అవి కూడా మేము పట్టించుకోలేదు ఈ రోజు వరకు. ఉంటే అట్లా ఫీలింగ్ ఉంటే ఎప్పుడో పోయేవాళ్ళం, విడిపోయేవాళ్ళం. వాళ్ళకి నేను నచ్చ చెప్తాను, నాకంటే ముందు పుట్టినోడు కన్నా ఆయన పేరుకి ఆయనకు ఎవరికైనా సహజంగా ఆ ఏజ్ వాళ్ళని మా అమ్మ పేరు చెప్తా. మా అమ్మ లీలమ్మ కొడుకుని నేను అని చెప్పని చెప్తా, రంగయ్య కొడుకుని నేను అని చెప్తా. అట్లనే మారుతరావు తమ్ముడిని నేనని చెప్తా. మీ సంబంధిత రిలేషన్లో మీరు శ్రవణ్ కొడుకుని కూతురు అని చెప్పండి, కానీ ఆ దానికోసం అని చెప్పాను పంచాయతీ ఎందుకు అని నేను నచ్చి చెప్తేనే ఇన్ని సంవత్సరాలు ఉన్నాం. రైట్. ఇంకొక సెన్సిటివ్ ప్రశ్న అండి ఇది. యాక్చువల్గా మీరే చెప్పగలరు. యాక్చువల్గా అమృత మారుతిరావు గారు కూతురే కాదు అనేది కూడా ఒక టాక్ ఉంది, నిజమా? 100 కాదు 200% మా అన్నయ్య కూతురే, 200%. మా వదిన గారు అంటే మీడియా ముందులో చెప్తున్నా, ఎవరైనా సహజంగా ఎవరైనా ఆడవాళ్ళు మనం ఉండే క్రమమే, ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయ్యేంత వరకు మంచం నుంచి దిగలేదు సార్. ఓన్లీ వాష్రూమ్కు పోతున్నాయి తప్ప లిక్విడ్సే. రోజు 2 ఇంజక్షన్లు వేస్తారు. నాకు ఈ వైద్యపరంగా నాకు తెలియదు. ఓన్లీ లిక్విడే. 9 నెలలు మొత్తం టోటల్గా బెడ్ మీద పడుకొనే అట్లనే స్ట్రెచ్చర్ మీద హాస్పిటల్కి తీసుకెళ్ళి డెలివరీ చేసినాం. జ్యోతి హాస్పిటల్కి డెలివరీ చేసింది కూడా జ్యోతి డాక్టరే. మా అన్న పిల్లలు డెలివరీ చేసింది జ్యోతి డాక్టరే. మా పిల్లలని డెలివరీ చేసింది జ్యోతి డాక్టరే. జ్యోతి డాక్టర్ గారు భర్త మూవరావు గారు మా చెల్లెలు వాళ్ళ అత్తగారులతోటి బాగా అనుబంధం అనమాట. ఆ రిలేషన్ అట్లా కంటిన్యూగా ఎప్పుడో లాస్ట్ 40-45 ఇయర్స్ నుంచి అట్లా కంటిన్యూ ఉంది. మా అన్న కూతురు 100 కాదు 200%. ఎందుకంటే అసలు ఆమె కూతురే కాదు, పిల్లలు లేక గారాబంతో ఎట్లా మాట్లాడినా ఏమనకపోవడం వల్ల అంతే తప్ప కూతురు కాకపోతే ఎట్లుంటుంది అంటే ఒక ఎందుకంత ప్రేమ ఉండాలి. లంబాడీలో ఒక అమ్మాయిని తీసుకొచ్చుకొని పెంచుకున్నా. ఇప్పుడు అనుమానం ఉంటే ఆ అమ్మాయినన్నా DNA టెస్ట్ చేయించమనాలి, మారుతరావుదన్నా DNA టెస్ట్ చేయించాలి. ఒకవేళ వాళ్ళకి ఎట్లాంటి ఆలోచన ఉంటాయి. కానీ అన్ని వేస్ట్ ఎవరో ఒక చేసిన ఆరోపణలకి అమ్మాయిని ఇంకా గ్యాప్ పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. ఇట్లాంటివన్నీ చెత్త ఆరోపణలు చేసి కాదు అని చెప్పని ఒక అనుమానాన్ని క్రియేట్ చేసి తండ్రి కూతుర్లని కూడా గ్యాప్ పెంచారు సార్ మీడియాని. 100% తప్పు. లేదు అంటే నా కన్న కూతురు కాదు పెంచుకున్నామంటారు, దాంట్లో తప్పే ఉంది. కన్న కూతురు అని నా కన్న కూతురు కాదు అని ఆయన చెప్తే ఇవన్నీ వాస్తవం. ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం తెలుసు కదా, 24 గంటలు పడుకొని ఉండేది మా వదిన గారు. ఆమెకు అది టెన్షన్ ఏంటంటే 24 గంటలు మంచం మీద పడుకొని బెడ్ రెస్ట్ తోటి నేను కన్నా. ఒక్క కూతురు నా కూతురు. నాకు అట్లా డిస్టర్బ్ అయితే ఎట్లా కుదురుతుంది అనేది. మారుతరావు భార్యకి ప్రేమ కాదు, ఆమె మీద ఉంది పిచ్చి ప్రేమ. ఒకటే ఎవరికైనా మైనస్ అవుతుంది. ఇప్పుడు నాకు 3 పిల్లలు సార్, 3కి పంచుతా, షేర్ అవుతుంది. చిన్న ఉదాహరణ, నాకు పెద్ద బిడ్డ పుట్టినప్పుడు పుట్టింది నేను అక్కడికి వెళ్తే మా మిస్సెస్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే నేను ఒకసారి ఇన్ని డ్రెస్సులు తీసుకుపోయినా. ఇన్ని డ్రెస్సులు అంటే ఒక సూట్ కేసు అంటే బ్యాగులు విక్షాపర్లు నిండా 20 సంవత్సరాల క్రితం వచ్చాడు చెప్తున్నా తీసుకుపోయినా. 2వ బిడ్డ వచ్చే వరకల్లా ఒక సంచిలో తీసుకుపోయినా. 3వ పుట్టే వరకల్లా ఒక చిన్న కవర్లో తీసుకుపోయినా. అంటే పంచుతాం కదా సార్. ఇంకా ఇప్పుడు దీనికే ఇన్ని తీసుకపోతే మరి వీళ్ళకి ఎట్లా అని చెప్పిన ఫీలింగ్ ఉంటుంది కదా. అట్లనే ప్రేమను కూడా వీళ్ళకేమో 3ని పంచాల్సి వచ్చింది నేను. మారుతరామేమో మా 3ది ఎట్లా ప్రేమ ఉంటుందో ఆయన ఒక్కదానికే అంత ప్రేమ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి అదే లోకంగా సార్, వేరే ఏం లేదు. సినిమా పోదామంటే కుదరదు పిల్లలతోటి ఇంట్లో. అంటే ఆయన యాటిట్యూడ్ వేరే ఉండదు. బిడ్డ పిచ్చి అంటే పిచ్చి. అంటే నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కావట్లేదు. ఆయన కూతురే అని మీ మీడియా నమ్మాలంటే మమ్మల్ని ఏం చేయమంటారు? ఏం అవసరం లేదు, మీరు చెప్తే చాలు. ఎందుకంటే మీకంటే పెద్ద సాక్షి ఎవరు ఉంటారు? ఒకటి అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన అంత ప్రేమజీవి, ప్రేమ అంటే నా కూతురు
అంతకు రెట్టింపు ద్వేషం ఆమె చూపిస్తుంది, అమ్మ మీద కానీ తన నాన్న మీద కానీ. కనీసం నాన్న అనట్లేదు, నోటితో అమ్మ అనట్లేదు. అంత ద్వేషం ఎందుకు? పిచ్చి సార్ ప్రణయ్ అంటే. మారుతిరావుకి అమృతం మీద ఎంతైతే పిచ్చి ఉందో, ఓకే, చచ్చిపోతూ కూడా అమృత నువ్వు ఇంటికి రా అని అన్నాడు, కానీ నువ్వు చస్తేనన్నా వస్తుందేమో మా ఇంటికి అని చెప్పినంత పిచ్చి. అట్లనే ప్రణయ్ అంటే కూడా అమృతకు అదే పిచ్చి. ఆ తల్లి కూతురే కదా, ఆ తండ్రి కూతురే కదా, ఆ తానుముక్క అంటారు కదా. మరి బీరగించేసి బీర చెట్టు మూలుస్తుంది కానీ పప్పడి చెట్టు మూలుస్తుందా? ఆ ప్రేమ అనేది అతని మీద తోడు లేరు సార్. ఒకతే కొంచెం ఇష్టంగా ప్రేమగా అన్ని కేర్ తీసుకుంటున్నట్టు అది చూసే మాటల వరకలే అట్రాక్ట్ అయింది. అట్రాక్ట్ అయ్యే క్రమంలో ప్రణయ్ మీద ఇష్టం ఎక్కువైంది. ఓకే, వద్దు అంటే మీకు ఇష్టం పెరుగుతూ ఉంటుంది కానీ కావాలంటే ఇష్టం పెరగదు. జనరల్గా ఎవరైనా చూడండి, కావాలంటే కట్టడి చేస్తే ఇంకా ఆలోచన పెరుగుద్ది, రెట్టింపు ఆలోచన పెరుగుద్ది. కట్టడి చేయకూడదు. వాస్తవంగా రమ్మను, కూర్చోమను, మాట్లాడమను, ఏంది ఇదేంది అని చెప్పానంటే మా వాడు సహించాడు. వాళ్ళు కూతుర్ని వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ప్రేమిస్తాను కూడా కుదరదు, షేర్ చేయడు. అంత ఇది పిచ్చి. మా ఇంటికి తీసుకొచ్చి అరగంట ఉంచి ఎమ్మటే వస్తాడు. నవ్వుతుంది, ఇదే మా అమ్మాయి అమృతనే నవ్వుతుంది. నన్నేం చేయమంటావు అయ్యా బాబాయ్ చెప్పు, నా నాన్నకు చెప్పు అంటది. అట్లా అసలు ఉండడు వదిలిపెట్టి. మీరు కాల్ డేటా గత 2 ఏళ్ళదో 3 ఏళ్ళదో 5 ఏళ్ళదో కాల్ డేటా చూస్తే అమృతతో ఎట్లా ఫోన్లు ఉంటాయని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. సినిమాలో చూసినట్టే ఉంటుంది సార్. వేరే గూగుల్ ఫోన్లే. ఇప్పుడు ఇక్కడ నుంచి మా ఆఫీస్ దగ్గర పోయి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఆఫీస్ కిలోమీటర్కి 3 సార్లు ఫోన్ చేస్తుంది. మరి ఇప్పుడు 3 సార్లు ఫోన్ చేసిందని ప్రేమ నల్ల ఏమన్నా చెప్పండి, పిచ్చి కాదా ప్రేమ? అది తండ్రి అంటే అంత పిచ్చి, కూతురు అంటే అంత పిచ్చి. ఆ పిచ్చిని నిమ్మలంగా అవతలలో అట్రాక్ట్ చేసుకుని మాట్లాడే విధానం ఏమైనా తండ్రి పరిధిలోనే మాట్లాడతాడు, అవతల లవర్ పరిధిలో మాట్లాడతాడు. లవర్ పరిధిలో మాట్లాడే విషయాలేమో అట్రాక్టివ్గా ఉంటాయి, తండ్రి పరిధిలో మాట్లాడే విషయాలు లిమిటెడ్గా ఉంటాయి. దాన్ని అట్రాక్ట్ అయింది. ఈయన కాపాడుకోలేకపోయాడు. ఇప్పుడు తాజాగా ఏమంటున్నారంటే వదిన గారిని శ్రవణ్ బెదిరిస్తున్నాడు అని ఇంకొక ఆరోపణ. 12 రోజుల తర్వాత మీరు రాండి, ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మీరు ఏ ప్రశ్న కావాలని ఆమెతో వేయించుకోండి. మీరు ఏ ప్రశ్నించుకున్నా సరే, ఆమె ఏ సమాధానం చెప్పినా సరే, ఆ సమాధానంలో నా మీద ఏదైనా నెగిటివ్ ఉంటే నేను దేనికైనా కట్టుబడి ఉంటా. కేసులు, కంప్లైంట్లు, పెద్ద మనుషులు దేనికైనా కట్టుబడి ఉంటా. ఊరికే అంటుంటారు సార్, ఊరికే అంటుంటారు. ఇప్పుడు అరుస్తేనే సర్లే అరుస్తాం మా అన్నయ్య మా తమ్ముడే అని చెప్పానని కలిసిపోతాం. అట్లాంటిది ఇప్పుడు చనిపోయిన క్రమంలో కూడా నా బాధ్యత నేను నిర్వర్తించకపోతే ఎట్లా కుదురుతుంది? ఇప్పటిదానికి అరిసిండు, ఇప్పటిదానికి సీరియస్ అయ్యిండు, ఇప్పుడు ఏదో వచ్చి యాక్షన్ చేస్తుండే ఆస్తి కోసము ఇవన్నీ. అంటే ఇప్పుడు అంటే దానికోసం అని చెప్పను నేను ఈ కార్యక్రమాలని నేను చేయనన్నా. మారుతిరావుకి పిల్లలు లేరు కదా, ఉన్న ఒక బిడ్డ పెళ్లి చేసుకొని పోయింది కదా. ఈ అంత్యేష్టి కార్యక్రమాలు ఎవరు చేయాలి చెప్పండి? మనకు ఒక సాంప్రదాయం ఉంది కదా, ఎవరు పడితే వాళ్ళు చేయలేరు కదా. చేసేదాన్ని నేనున్నా కదా. ఇప్పుడు 22 సంవత్సరాల కింద నాకు నా అన్న మా వదిన ఇద్దరు కలిసి నాకు ఉడకజంజ వేసారు. మరి నేను కొడుకునైతేనా, నేను పరాయణ అయితేనా? 100 సందర్భాలలో మా వదిన గారు నా కొడుకు నేను ఉడకజంజ వేసిన, మీకు తెలుసు కదా ఉడకజంజ అంటే ఏందో, నా కొడుకు నేను ఉడకజంజ వేసిన నా కొడుకు అని చెప్పాను. డైరెక్ట్ నా భుజం మీద చేసి మాట్లాడుతుంది మా అమ్మ నాన్న, నేను మా వదిన నాన్న. చెప్పండి, అమ్మే కదా, అంతే కదా. మరి ఆ బాధ్యత ఏదో చిన్న చిన్న ఇష్యూస్ కోసం మాట్లాడి అరుచుకునేందుకు ఈరోజు నేను రాను అని చెప్పానంటేనేమో అందరికీ ప్రశాంతత ఉంటుందా? నిజంగానే మారుతిరావు శ్రవణ్ మాట్లాడుకోవట్లేదు కాబట్టి ఆ కొట్లాట కంటిన్యూ అయింది, ప్రశాంతత ఉంటుందా? అంత్యేష్టి కార్యక్రమం తప్పో ఒప్పో ఎవరిది తప్పున్నా సరే చేయాల్సిన బాధ్యతగా నేను వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చిండు ఆస్తి కోసం, మళ్ళీ వచ్చిండు ఆస్తి కోసం ఇట్లా అంటే ఏం చేసుకుంటా సార్? మారుతిరావు ఏం తీసుకుపోయిండు, నేనేం తీసుకుపోతా? మా అన్నయ్య ఏమైనా తీసుకపోతే నేను కూడా తీసుకుపోతా సార్, డబ్బులు ఆస్తి. మా అన్నయ్య ఏం తీసుకుపోలేదు, నేనేం తీసుకుపోతా? మీరు ఎవరైనా ఆఫ్ ద రికార్డ్ అడగండి, మా అన్నయ్య కానీ నేను కానీ ఊర్లో ఎవరు చనిపోయినా దాదాపు మాకు పరిచయం ఉన్నోళ్ళు అక్కడ వరకు వెళ్ళి శ్మశానం దగ్గరకు వెళ్ళి అన్ని కార్యక్రమాలు అయిపోయేంత వరకు మేము రాము, అక్కడే ఉంటాం. అంత గౌరవం మాకు. నెలకు కనీసం ఒక్కసారన్నా వెళ్తాం అక్కడికి, నెలకు ఒక్కసారన్నా. అవన్నీ కనపడవా సార్? ఆయన్ని అర్థం కావా? ఎన్ని అప్పులు ఉంటాయి సార్ మారుతిరావుకి? ఏం అప్పులు లేవు సార్, వ్యాపారాలు ఇచ్చి పుచ్చుకునేవి. ఇప్పుడు ఏదో కొనుక్కుంటాం, 10 లక్షలు కావాలో తీసుకుంటాం. అంటే మీరు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అన్నయ్య ఏమన్నా ఉప్పులుంటే నేను లేవు సార్. మరి లేవు, అన్ని కోట్లు ఉన్నాయి ఎన్ని కోట్లు ఉన్నాయి చెప్తున్నప్పుడు ఎంతమంది ఉన్నా రాని నేను చెప్తున్నా. మరి ఈ రోజు వరకు అయితే మరి నేను స్టేట్మెంట్ ఇస్తే మొన్న ఈ రోజు వరకు అయితే ఎవరు రాలే. మరి
నిన్న ఈ రోజు వరకు అయితే ఎవరు రాలే. మరి నాకు ఈ డబ్బులు ఉన్నాయి ఇవ్వాలి అని రాలే. మరి రేపు ఎల్లుండి ఏమైనా వస్తారేమో తెలీదు. మరి ఇప్పుడు నిన్న మొన్న రాయన ఆయన ఫోన్ అనేది చేయాలి కదా, నాకు 50 లక్షలు ఇవ్వాలి ఇవ్వట్లేదని. మరి రేపు ఎవడు వస్తారు సార్? వస్తే రమ్మనండి ఇస్తా. నాకు తెలియకుండా అప్పు చేయడు. ఓకే ఓకే. నాకు తెలియకుండా అప్పు చేయడు, నాకు తెలుసు కదా. ప్రతిదీ నాకు తెలుసు. ప్రతిదీ వాళ్ళతో కాంటాక్ట్లు ఉంటాడు. డైరెక్ట్ ఇప్పుడు నేను మీ దగ్గర ఒక 10 లక్షలు తీసుకోవాలనుకోండి, నేను మీ పేరేం పేరు? బిఎస్. మీ పేరు బిఎస్ అంటారు. బిఎస్ శ్రవణ్, నేను బిఎస్ దగ్గర ఒక 10 లక్షలు తీసుకున్నా అని మీ ముందరనే ఫోన్ చేసి కమిట్మెంట్ చేస్తాడు. ఓకే. ఏ క్షణంలో ఎప్పుడు ఏం మంచి ఉంటుంది చెడు ఉంటుంది అనేది ఆయనకు చాలా జాగ్రత్త మనిషి. మీకు ఇవ్వాలన్న సంగతి నాకు తెలుస్తుంది పక్కాగా, దాంట్లో తేడానే లేదు. రైట్. ఇప్పుడు అంటే మీరు ఒక విషయం దాటేశారు. అంటే నాకు అంటే విశ్వసనీయంగా తెలిసింది ఏంటంటే, ఎవరైతే చంపారో వాళ్ళకి ఇంకా డబ్బులు ఇవ్వలేదు మారుతిరావు గారు. ఆ డబ్బులు మీరు ఇస్తున్నారా? లేదు సార్, వాళ్ళతో నాకు టచ్లో లేవు అసలు. నా ఆరోపణ ఏంటంటే, మేము హైదరాబాద్ నుంచి మిర్యాలలో వస్తుంటే ఊర్లో ఇట్లా అనుకుంటున్నారు, 30 కోట్లు ఇవ్వాలి 20 కోట్లు ఇవ్వాలి మారుతిరావు అని చెప్పని అనుకుంటున్నారు అనేది. అంటే నాకు ఆవేదన ఆగక పొద్దున్నే నేను అందరున్నప్పుడే, ఇంకా బాడీని తీసుకెళ్ళలేదు, ప్రెస్ వాళ్ళందరూ వచ్చిండ్రు, అందరున్నప్పుడే నేను చెప్పిన, ఏది ఇట్లా రాత్రి తెలిసిందన్నా ఇట్లా నేను డబ్బులు ఇవ్వాలి అని చెప్పి. నాకు మిత్రులు ఉంటారు కదా సార్, వాళ్ళ ముందరనే అంటే హే ఎవడెవడో ఎన్నో అనుకుంటారు వదిలే అన్నారు. కాదు ఇప్పుడు నాకు ఈ ప్రెస్ మళ్ళీ తర్వాత వస్తారు, నాకు మీరు ఎక్కడ ప్రెస్లో కనిపించక చూసిర్రా ఎప్పుడు కూడా. అయితే మళ్ళీ వాళ్ళు వస్తారు, ఈ కార్యక్రమం అయిన తర్వాత ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు కదా, నేను ఎట్లా నా బాధ ఎట్లా చెప్పాలి? రేపు రకరకాలుగా ఊహాగానాలు వస్తుంటే ఇన్ని కోట్ల అప్పులు ఉన్నాయి ఇంతమందికి ఇవ్వాలి అని అంటారు, అది కొంచెం కష్టమవుతుంది. నేను ఇప్పుడు చెప్తా అన్నా అంటే ఈ బయటని మనం ఇప్పుడు బయట కూర్చుని ఉన్న దగ్గర అందరు మిత్రులందరూ ఇప్పుడు వద్దు, తర్వాత అవసరమైతే ప్రెస్ మీట్ పెట్టు అంటే, ప్రెస్ మీట్ పెడితే లోకల్ వాళ్ళు వస్తారు, జిల్లా పేజీలకు ఇంత వస్తుంది, మరి మొత్తం అందరేమో పుకార్లేసి ఇట్లా ఉన్నది అట్లా ఉన్నది అంటే బాగుండదు అని చెప్పంటే, నీకేమో పిచ్చిలేసిందా ఇప్పుడు అంత వివాదం అనుకుంటారు, వద్దు అని నచ్చి చెప్పారు. కార్యక్రమం అయిపోయింది, ఎక్కడో అక్కడ పోయినరు వచ్చేసారు. నా అదృష్టం ఏంటంటే, నా ఆవేదన చెప్పడం కోసం మళ్ళీ అందరూ ప్రెస్ వాళ్ళు వచ్చిండ్రు. రావటం వల్ల నేను క్లియర్గా చెప్పిన, లేకపోతే ఒక దగ్గరగా నాకు ఆ మాట విన్న తర్వాత నేను దానికి సమాధానం చెప్పకపోతే నిజమే అనుకుంటారు. నేనేం మాట్లాడుకుంటుంటే ఉండొచ్చులే 30 కోట్లు అప్పు ఉండొచ్చులే, లేకపోతే ఎవడు మాట్లాడుతానంటారు. ఈ పాటికి ఆ కార్యక్రమం రాగానే నా దగ్గర అప్పులలో వచ్చి కూర్చోవాలి కదా. నేను వెళ్ళేప్పుడు ఒక టీవీ ఛానల్లో కొడుకుకి ఆస్తి మొత్తం రాసేయాలని మారుతిరావు ఒత్తిడి చేయడం చనిపోయాడు అని చెప్పాను, టీవీలో స్క్రోలింగ్ ఇచ్చారు. ఓకే. చౌటుపల్లి దగ్గర ఉన్నాం, వెళ్ళే వరకు ఆ ఛానల్ వాళ్ళు ఉన్నారు అక్కడ. ఏం సార్ ఎన్ని కుటుంబాలను నాశనం చేస్తారు సార్, కుటుంబాల మధ్యన చిచ్చు పెట్టి ఇట్లా చేయొద్దు, మీ కుటుంబాలు లేవా, ఇది న్యాయంగా సార్, మీకు ఆధారం ఉంటే తెలిసి ఉంటే కంప్లైంట్ చేసి ఉంటే మీరు ఏదైనా రాయండి, నాకు అభ్యంతరం లేదు, కానీ ఊహించుకొని రాసి మా కుటుంబాలను పాడు చేయమాకండి సార్ దయచేసి అన్న ఆ ఛానల్ వాళ్ళని. లేదు సార్ ఏమంటే తీసేసినావా, అది మిస్టేక్ అని తెలిసింది తీసేసినావా అని చెప్పన్నారు. మీరు వేసినప్పటికీ 1,00,000 మంది చూస్తారు, తీసేసిన తర్వాత ఎవడు చూస్తాడు, వచ్చేది చూస్తారు, అంతేగాని తీసేసింది ఎవడు ఆలోచించాడు. దయచేసి అట్లా చేయమాకండి అన్న. సార్ అయింది అయిపోయింది, మీరు ఎదురుంటే మాట్లాడండి అని చెప్పంటే పోస్ట్ మార్టం దగ్గర మాట్లాడాల్సి వచ్చింది. సార్ దయచేసి పుకార్లు అమ్మవాకండి, మేము కొట్టుకోవట్లేదు, మా మంచిగానే ఉన్నాం, మా అండర్స్టాండింగ్ మంచిగా ఉందని పోస్ట్ మార్టం దగ్గర అక్కడ మాట్లాడాల్సి వచ్చిన దుస్థితి పట్టింది మాకు. రైట్. ఇప్పుడు ఈ ఆస్తులన్నీ అమృతకు చెందుతాయా ఎట్లా, ఎవరికి? వారసత్వం ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు ఉంటుంది సార్. ఇప్పుడు లీగల్ హెయిర్ ఎవరు ఉంటారు, అమృత కానీ మా వదిన కానీ. ఒకవేళ కనుక మా వదిన గారు ఏమైనా అంటే మా అన్నగారు ఏమైనా మా వదినకే ఏమైనా వీలున్నా మా రాసి ఉంటే కనుక ఫ్రెష్. ఇప్పుడు ఫ్రెష్ రాశారా? తెలియదు సార్, ఎందుకంటే నాకు మా అన్నయ్యకి నాకు మాటలు లేవు. ఓకే ఓకే ఓకే. మాటలు లేనందువల్ల చాలా నష్టపోయినాము, బదనామైనము, రకరకాల పుకార్లు పుట్టి చాలా డ్యామేజ్ అయింది సార్. ఊహించుకొని చిలువలు పలవుగా అది ఇది మాట్లాడింది, కానీ మాట్లాడుతుంటే ఏది జరగకపోయేది, మాట్లాడుతుంటే ఏది జరగకపోయేది. నా ఆవేశం కూడా నాకు కొంచెం నాశనం చేసింది మాటలు. ఇప్పుడు అమృత మళ్ళీ అమ్మను దగ్గర తీసుకుంటా అంటుంది, మీరేమంటారు? తీసుకొచ్చుకోమనండి, అబ్సల్యూట్లీ. తల్లికి బిడ్డ తప్పదు కదా సార్. ఇప్పుడు నేను ఏం చేసిన సార్ చెప్పండి, మారుతిరావు గొడవలనే మారుతిరావుకి మాటలు లేవు, ఆస్తి కోసం అంటున్నారు కదా, అమృతను రమ్మనండి, వివరం ఏందో మాట్లాడుకోమనండి వాళ్ళమ్మతోటి. అమ్మ ఏంది ఏ సంగతి, ఏమైనా వీలునామా ఉందా ఏ సంగతి అని మాట్లాడుకోమనండి. అమృతని మధ్య నుండి నన్ను గొడవపడి నాతో ఏమైనా విభేదించుకోమనండి, నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. నాకు 3 పిల్లలు ఉన్నారు, మా వదిన గారికి 1 బిడ్డ. ఆ బిడ్డను రావద్దు అంటాను నేను వెర్రున్నా సార్. మమ్మల్ని చాలా నష్టం చేసింది,
మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఆ క్రమంలో నేను ఈ సజావుగా ఈ 12 రోజుల కార్యక్రమం జరగాలి కాబట్టి నేను అక్కడ చూస్తూ నా అన్నని పోగొట్టుకున్నా కదా సార్. ఇప్పుడు ఉన్న అమ్మ బాగానే ఉంది. అమృత ఎట్లయితే బాధపడ్డదో ఆ రోజు, అమృత ఎట్లయితే ప్రణయ్ గురించి ఆవేదన చెందిందో అదే ఆవేదన నా తమ్ముడు పోయిండు, నా అన్న పోయిండు కాబట్టి నాకు కూడా ఉంటుంది కదా. చిన్న పొరపచ్చాలు ఉంటే 57 ఏళ్ళు గొడవలు లేకుండా కలిసి ఉండం కదా సార్. అమృతకి ఎట్లా బాధపడ్డదో ప్రణయ్ వల్ల నేను కూడా అంతే బాధపడుతున్నా. అందుకని నేనేమన్నా ఈ 12 రోజులు రావద్దను, తర్వాత వచ్చి ఉండమను, లేకపోతే ఏమైనా అక్కడ బొమ్మను, నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. తల్లి దగ్గరికి బిడ్డ రావాల్సిందే, బిడ్డ దగ్గరికి తల్లి పోవాల్సిందే. అంటే కడచార చూపు కూడా నోచుకొని ఇవ్వకుండా చేశారని. లేదు సార్, అప్పుడు ఆ రోజు రావచ్చు, ఇది అంత అండర్స్టాండింగ్ లోపం సార్. నేను ఇప్పటికైనా చెప్తున్నా, నేను అమృతతో ఫోన్ మాట్లాడినా బాగుండేది, అమృత నాతో ఫోన్ మాట్లాడినా బాగుండేది, లేదు వాళ్ళమ్మతో ఫోన్ మాట్లాడినా బాగుండేది. ఈ ఎట్లా అంటే మాట్లాడితే ఏమవుతుందో, మాట్లాడితే ఏం మైనస్ అవుతుందో, ఫోన్ చేసిరు వీళ్ళకి ఆల్రెడీ ఎట్లుంటుందంటే మీడియాలో వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నారు, ఇదంతా డ్రామా, ఎప్పటి నుంచో మాట్లాడుకుంటారు అంటే ఈ రాశారు తప్ప తల్లి బిడ్డలు మాట్లాడుకుంటున్నారు, తల్లి బిడ్డలు ఒక దగ్గర అవుతున్నారనే పాజిటివ్ రాయారు సార్. అక్కడ వచ్చింది ప్రాబ్లం. ఇప్పటికైనా చెప్తున్నా, నాకు ఫోన్ చేసి బాబాయ్ ఇట్లా సంగతి అని చెప్పండి రాకన్నా అంట. డైరెక్ట్గా ఇన్సిడెంట్ కంటే ముందు నేను ప్రేమ పడేవాడినా ద్వేషించేవాడినా డైరెక్ట్ నేను అడగండి చెప్తుంది. ఈగో ఉంటుంది కదా సార్. సొంత అక్క చెల్లెలకే పడదు. నువ్వు నాన్న దగ్గరికి అమ్మ దగ్గరికి పోయి నువ్వు దాన్ని వెనకేసుకొస్తున్నావు, దీన్ని అంటున్నావు అని చెప్పని అంటారు కదా. అంతే తప్ప మేము ఒక కుటుంబంలో ఉన్నప్పుడు మాకేం అవసరం, రమ్మనండి, నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. కాకపోతే మొన్నటికి ఈ రోజుకి నా మనసులో ఆలోచన మారింది. ఉన్న విషయం చెప్తున్నా. ప్రొద్దున నేను వాడపల్లి అస్తికాయలు కలుపుకొని పోతే మా అల్లుడేమో పైకి కవర్ కోసం పోతే నేను అట్లనే ఏడ్చుకుంటూ కూర్చున్నా సార్. నేను ఏంది కర్మ, ఎవరి కోసము, ఛీ అని అన్నీ గుర్తొచ్చి, భవిష్యత్తు పిల్లలు గుర్తొచ్చి సర్లే అని చెప్పని మళ్ళీ కుదుట పడుతున్నాం. నా ఆలోచన రోజు రోజుకి నాకు కూడా ఆలోచన, నేను కూడా తప్పు చేసినేమో అమృతను రానియకుండా. వాస్తవం చెప్తున్నా, నేను కూడా తప్పు చేసినేమో రానియకుండా, పోనీయాడు సార్ రానియండి అని చెప్పంటే వచ్చేదేమో అని నాకు కూడా వాస్తవంగా అనిపిస్తుంది. దీన్ని మీరేమంటారు తప్ప ఇప్పుడు డ్రామా ఆడుతుండు, అదేదో ముందే అంటే అమృత చూసేది కదా, ఇప్పుడు వస్తాడా మారుతారావు అంటారు. మనుషుల ఆలోచన ఒక్కొక్క రకంగా ఉంటుంది సార్. నేనేం చేయని చెప్పండి. మా అన్నను ఎమ్మడిపడి చావగొట్టింది, చచ్చేంతవరకు ప్రశాంతత లేదు, కోర్టు తిరిగింది, మీడియాలో పడ్డది అని చెప్పని కోపం ఉండే. యాబ్ ఇప్పుడు అర్థమవుతుంది. నిన్నటి వరకు కలిసే ఉన్న మనిషి అయితే కనపడుతున్నాడు, మనిషి కనపడకుండా పోయిండు కదా, ఆమె కూడా మనిషి కనపడకుండా పోయిండు కదా, లేడు కదా. ఆ నొప్పి నాకు ఇప్పుడు అర్థమవుతుంది. రమ్మనండి, నాకెప్పుడు అభ్యంతరం లేదు, నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. ఆయన ఆస్తి ఆమెకి ఇచ్చినా మీకేం అభ్యంతరం? 100% ఆమెకే వస్తుంది సార్. మా వదిన గారిని మంచిగా చూసుకోమనండి, ఆమెకే వస్తుంది. లేదు నేను చూసుకోను, నాకు రాసేయమంటే మా వదిన మొత్తం రాసేస్తా సార్. మా వదిన అంత పిచ్చిది. నీకు వచ్చిన ఆస్తి వారసత్వంగా నాకు ఇచ్చేసేయి, మొత్తం నేనే తీసుకుంటా అంటే పట్టు తల్లి అని చెప్పి రాసేస్తాను. నాకు పిచ్చిది మా వదిన. వాస్తవం. ఇక్కడికి రాను, మా ఇంటికే రావాలి వదిన, నేను అమ్మ అంటే నేను చెప్పలేను కదా సార్. అది మేము వేరే కాపురాలు బట్టి 16-17 సంవత్సరాలు అవుతుంది. మా అన్నయ్య, మా వదిన, మా అమృత ముగ్గురే ఉన్నారు తప్ప ఎవరి కాపురం వాళ్ళు ఉన్నారు కదా. వదిన నువ్వు అక్కడికి వెళ్ళు అని నేను సలహా ఇవ్వలేను కదా. ఇప్పుడు ఆమె ఎట్లయితే రమ్మంటుందో, ఈమె వెళ్తే అక్కడ రిసీవ్ లేకపోతే ఒకసారి పోయినప్పుడు తలిపేసుకుంది రావద్దని. అప్పుడు కేసులో ఉన్నా కాబట్టి నేను తలిపేసుకోవాల్సి వచ్చింది, లేకపోతే ప్రాబ్లం అయ్యేది అని అమృత మనసులో ఫీలింగు ఇప్పుడు తెలిసింది నాకు. కానీ అంతకుముందు తెలియదు కదా సార్. ఇవది ఏంది అమృత, దీనికి ఏంది అసలు? కనీసం తల్లిపోతే కూడా ఇంటి ముందరికి వస్తే కూడా కన్న తల్లి అట్లా కాదంటుందంటే, అమృత నిన్న స్టేట్మెంట్లో నాకు అర్థమైంది. కేసులో ఉన్నాము, కేసులో ఉంటే ఇంట్లోకి తల్లిని రానిచ్చినాం అనుకోండి, రానిస్తే అది వేరే రకంగా పోతుంది కదా, అందుకని నేను రానియలేదు అంటుంది. నాకు కూడా అంత పొడుగు ఆలోచన రాలే. నిజంగానే కేసులో ఉన్నది కాబట్టి రానియలేదు, కానీ ఏమో పిచ్చిది, అది ఎందుకు రానియదు అని నాకు తర్వాత ఆలోచన వస్తున్న క్రమంలో నాకు కూడా నేను కూడా ఏమో తప్పు చేస్తున్నానేమో, గ్యాప్ పెంచుతున్నానేమో అనే ఫీలింగ్ నాకు కూడా కలుగుతుంది. కలిగే క్రమంలో నిన్నటి నుంచి కూడా నేను మాత్రం పడుతూనే ఉన్నా. మీరేమన్నా కాల్ చేస్తారా? మాట్లాడుతాను కూడా కాల్ చేస్తా సార్. మీకై మీరు ఇనిషియేటివ్ ఏం తీసుకోరు? మాట్లాడుకుంటానండి, ఇప్పుడు అట్లా నువ్వు ఇట్లా ఉన్నాను చెప్పి దానికి కోపం ఎక్కువ. అట్లా ఇట్లా అని తిడితే నేను సహించలేను. మాట్లాడతా అంటే నేను ఫోన్ మాట్లాడతా అంటే నేను మాట్లాడతాను, నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. ఎవరైనా మధ్యవర్తిత్వం చేయాలా, మీరు డైరెక్ట్? ఏం అవసరం లేదు, మీ ద్వారా మీరే మధ్యవర్తులు. కాల్ చేస్తామా? నేను కేసు గురించి నేను ఏమీ మాట్లాడను. కేసు భగవంతుడు నాకు ఏ రకమైన శిక్ష ఇస్తే, కోర్టు ఏ రకమైన శిక్ష ఇస్తే ఆ శిక్షకి నేను బద్ధుడనే ఉంటా. నేను కేసు గురించి కాదు.
ఆమె వస్తే నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు, ఓకే. పక్కా. నేను మీ ముఖంగా చెప్తున్నా, నేనేమి వ్యతిరేకించేవాడిని కాదు. ఈ కార్యక్రమాలు సాఫీగా ఉండాలనే సదుద్దేశంతో నేను చేసే ప్రక్రియ ఇది. తర్వాత నాకు అనిపించింది, నేను ఇప్పుడు మీతోటి చెప్తున్నా, నేను నాకు నేనుగా ఫోన్ చేయను, నాకు నేనుగా మాట్లాడను. నాకు కూడా ఈగో ఉంటుంది. రిజెక్ట్ చేస్తే నాకు కొంచెం తట్టుకోలేను నేను. ఓకే. ఇప్పుడు మీరు కార్యక్రమాలు అయిపోతే వెళ్ళిపోతాం. పరిస్థితి ఏంది? తర్వాత ఏంటంటే ఎవరి పని అయిపోతుంది, నేను కోపం మీద ఉన్నా, ఈ సమన్వయం చేయకపోతే ఎవరికి వాళ్ళు అమృత నేను రాను అని నువ్వే రానని చెప్పని ఈ క్రమంలో ఆ గ్యాప్ అట్లనే అవుతుందేమో. మరి మా వదినప్పుడు తట్టుకోలేక మా అన్నయ్య చనిపోయాడు. కనీసం ఉన్న మా వదిన కొంచెం అట్లా ఉండాలి కదా అన్న ఫీలింగ్ తోటి, అంతే తప్ప నాకు పిల్లలు ఉన్నారు. ఆ క్షణంలో ఆవేశంలో నేను కూడా వ్యతిరేకం చేసిన రావద్దు అని. కానీ నాకు అట్లేం లేదు. సరే, ఇప్పుడు అమ్మ కూతుర్లను కలపాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? ఎందుకంటే తను ఒక్కతే అయిపోతుంది. రానంటే ఎట్లా కుదురుతా సార్? రానంటే ప్రశ్నిస్తే విమర్శిస్తే కుదరదు కదా. ఇప్పుడు రాను అంటే ఇప్పుడు నాకు మా అన్నయ్యకి విభేదాలు ఉన్నాయని చెప్పని అందరు మాట్లాడుతున్నారు. నేను వచ్చినా ఏం మాట్లాడలేదు. వచ్చినా శుభ్రంగా నేను నా కార్యక్రమాలు చేయాల్సిన కార్యక్రమాలు నేను చేస్తున్నా, కానీ నేనేమి ప్రశ్నించలేదు కదా ఎవరిని కూడా. మా వదిన గారితో సహా నేనే ఇంటికి వచ్చి మా వదిన ఎక్కించుకొని నేను డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిన. ఇన్సిడెంట్ జరగగానే చక్కగా మా వదిన గారే నాకు ఫోన్ చేసింది. చెప్పండి, మీరు మాట్లాడుకోకుండా ఉన్నాను మేమే. ఇన్సిడెంట్ జరిగిందని డ్రైవర్ ఫోన్ చేయగానే అర్జెంటుగా నా నెంబర్ లేదు ఫోన్లో, మా మిస్సెస్కి ఫోన్ చేసింది. మా మిస్సెస్ ఫోన్ చేసి పరిశాన్ అయింది. ఏందండి గిరిజక్క ఫోన్ చేసింది నా ఫోన్కి అని చెప్పానని. అవునా, ఇప్పుడు ఫోన్ చేసేది ఏంది, పొరపాటున అయిందేమో, అంటే ఏమైనా ప్రెస్ అయిందేమో అన్న ఉద్దేశంతో మరి చేయలేదు. మరి చేయవే, మరి ఏమైనా అర్జెంటా ఏమో అని చెప్పానని చెయ్యని చెప్పాను అన్న. నాకు ఈ ఫోన్ మాట్లాడుతుంటే అవతల డ్రైవర్ నాకు ఫోన్ మాట్లాడాడు. డ్రైవర్ నెంబర్ కూడా నా దగ్గర లేదు. నేను వద్దు అనుకున్నప్పుడు వాళ్ళతో కాంటాక్ట్స్లో ఉండను సార్. నేను ఆయనతో మాట్లాడుకుంటే నేను డ్రైవర్తో మాట్లాడితే డ్రైవర్ నిన్నేమో అడిగిండు, నిన్నేమంటుండు, నేను ఎడిపోయినా అడిగిన, ఎవరితో మాట్లాడుతున్నా అడిగిన, ఇట్లాంటివన్నీ ప్రశ్నిస్తాయి. ఇష్టం ఉండదు అట్లా. మా మధ్యన ఉన్న ఆ రిలేషన్ని వేరే వాళ్ళు మధ్యన రావటం అనేది నాకు ఇష్టం ఉండదు. కొట్టుకుంటే మేమే కొట్టుకుంటాము, తన్నుకుంటే మేమే తనుకుంటాం, కాగులించుకుంటే మేమే కాగులించుకుంటాం, మా అన్నదమ్ములం మేము. అట్లనే ఉంటా నేను, వేరే వాళ్ళని ఇన్వాల్వ్ కాని నేను. ఇప్పుడు అమృతది కూడా నేను అదే పరిస్థితి. పోయి మాట్లాడమని చెప్పంటే నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మీ ముఖం చెప్తున్నా, రమ్మనంది నాకు అభ్యంతరం లేదు, మా వదిన గారిని వెళ్ళమనండి నాకు అభ్యంతరం లేదు. సో అంటే ఫర్దర్గా ఇప్పుడు 12 రోజుల తర్వాత ఏం జరగబోతుంది? కార్యక్రమాలు అయితే అయిపోతున్నాయి సార్. ఈరోజు కాడితిపోయటము, అస్థికలు కలిపి వచ్చినాము. రేపు నుండి వేరే దగ్గర అస్థికలు కలిపి వస్తాం. తర్వాత మా సాంప్రదాయం ప్రకారం ఏదైతే ఈ కార్యక్రమాలు ఉంటాయో, కార్యక్రమాలు ఉంటాయో అవి అయిపోతాయి. 12వ తరగతి తర్వాత అందరూ ఏదో సంతాప సభ మీటింగ్ అందరు పెట్టుకుంటారు, ఎవరు భోజనాలు చేస్తారు, ఎవరికి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు. మా వదిన ఒంటరిది అవుతుంది. మీరు కూడా వెళ్ళిపోతారా? మరి మా ఇంటికి మేము పోవాల్సిందే కదా సార్, నాకు వేరే కుటుంబం ఉన్నది కదా. మీ అమ్మ అంటే మీ వదిన పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు అదే బాధ మొదలైంది నాకు ఇప్పుడు మొదలైంది బాధ. మొన్న ఆవేశంతో ఏమో నా అన్నని మిస్ అయినా, నువ్వు ఒత్తిడి చేసి ఇట్లా చేసినావు అని చెప్పననేది ఉంది. కానీ ఇప్పుడు మొదలైంది వాస్తవం చెప్తున్నా నేను. అది కూడా ఏంది, మా వదిన గారి తమ్ముడు వెళుతూ, బావా ఇట్లా సంగతి, నేను వెళ్తున్నా, అతను షాప్ ఉంది, బంద్ చేసుకొని పోలేడు కదా ఇన్ని రోజులు వ్యాపారంలో రిలీవర్ లేకుండా, ఇట్లా సంగతి. తర్వాత అక్క పరిస్థితి ఏంది, ఎవరు ఉండాలి, మీరు కొంచెం ఆలోచించండి బావా, అంత ఆలోచించే పరిస్థితి మీదే ఉంది. మేము ఎప్పుడో ఒకసారి వస్తుంటాం పోతుంటాం, 25 సంవత్సరాలు అవుతుంది మేము ఇక్కడికి మీకు ఇచ్చి, మీరు కొంచెం ఆలోచించండి అని అతను బాధపడి ఏడ్చి పోయాడు. రాత్రి నిన్న మధ్యాహ్నం కొచ్చిన్ ట్రైన్కి వెళ్ళాడు బాపట్ల వాళ్ళు. నిన్న మధ్యాహ్నం నుంచి నాకు కొంచెం టెన్షన్గా ఉన్నది వాస్తవంగానే. ఒంటరిది. ఇప్పుడు హైదరాబాద్ పోయిండు అంటే మాత్రం 7ంటికో 8ంటికో 9ంటికో 10ంటికి ఇంటికి వస్తాడు. లేదా నైట్ లేట్ అయింది అనుకుంటే ప్రొద్దునే వస్తాడు. నైట్ ఉండేటట్టుంటే మా వదిన గారే వెళ్తారండి. అక్కడ ఉండేటట్టుంటే ఒక్కడు వెళ్ళడు. నైట్ సాయంత్రం వరకు వచ్చేయాల్సిందే, 9-10 వరకు. మళ్ళీ 12 వరకు కూడా ఉండడు, 10 మ్యాక్సిమం వచ్చేయాలి. రేపు ఎల్లుండో వారం అయితే వస్తాడులే అనే పరిస్థితి లేదు. అది గుర్తొచ్చినప్పుడు కొంచెం భయం అవుతుంది. ఇంకా దానివల్లనే నేను అంతే తప్ప, అప్పుడు అతను చెప్పిండు, అతను వచ్చి నువ్వు దిల్లీపి, నువ్వు ఇక్కడ వచ్చి ఉండు అని చెప్పనటానికి అతని పిల్లల చదువులు, అతని వ్యాపారం, అతని ఇల్లు, కుటుంబము రాలేడు. ఒంటరిదైపోతుంది. కొంచెం బాధ అనిపిస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో తను చనిపోయారు. ఇప్పుడు కేసు పరిస్థితి ఏంటి? కేసు నడుస్తుంది కదా సార్. కేసుకి నిన్న వాయిదా అయింది, 23వ తారీఖు రోజు వాయిదా అయింది. ఈ కార్యక్రమాలు అయిపోతే నేను కూడా వాయిదాకి తిరగాల్సిందే. కోర్టులో ఏ ప్రకారం అయితే నిర్ణయం అయిద్దో
ఆ ప్రకారం కట్టుబడి ఉండాల్సిందే. ఓకే. సో మీరు ఇంకా మరి మీ ప్రమేయం ఏం లేదని చెప్పారు కదా, మిమ్మల్ని దాని నుంచి బయటికి తీయలేదా ఇంకా? ఎట్లా తీస్తారు సార్? సాక్షులు అన్ని విచారించిన తర్వాత జడ్జి గారు తీర్పును బట్టే కదా ఉండేది. నాకు ప్రమేయం లేదంటేనేమో నేను బయటపడతా, నా ప్రమేయం ఉన్నదనేది నిర్ధారణకు వచ్చారనుకోండి శిక్షిస్తారు. శిక్షిస్తే నేను శిక్షకు కట్టుబడి ఉండాల్సిందే కదా, దాంట్లో ఏం లేదు కదా. రైట్. ఫైనల్గా అమృతకి ఏమైనా అప్పీల్ చేయదలుచుకున్నారా? చేస్తే చేయండి. ఇప్పుడు మా ఛానల్ వస్తా అంటే మీ అమ్మ దగ్గరికి రా, నేను కూడా నీతో చనువు ఉండాలంటే నాకు కొంచెం టైం పడుతుందేమో, నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు, నువ్వు ఏమీ మనసులో పెట్టుకోవద్దు, నువ్వు రా, మీ అమ్మను చూసుకో, మీ అమ్మను చూసుకోవాల్సిన బాధ్యత నీది. మీ అమ్మను చూసుకునే క్రమంలో నా కండిషన్ పెట్టు, ఎప్పుడు కూడా మాకు కలవద్దు అన్నా నాకు అభ్యంతరం లేదు. అల్టిమేట్గా నాకు ఒక కుటుంబం ఉన్నది, నీ కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, మీ అమ్మ ఒంటరిది అయిపోయింది, నువ్వు వస్తా అంటే నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు, మీ అమ్మను చూసుకోవాల్సిన బాధ్యత నీది అని నేను నమ్ముతున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఈ కుటుంబం మళ్ళీ కలవాలి, అందరూ ఒకటవ్వాలి. సరే, జరిగింది ఏదో దురదృష్టం జరిగిపోయింది, ఇంకా ఈ కుటుంబంలో మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. Have you ever imagined buying a coffee or booking a hotel with cryptocurrency? With the BNTX Smart Token, you can stop dreaming. We have made it a reality. As an ERC20 Ethereum token, BNTX is not only the core currency on the Bintex Futures Exchange, but the real-life applied method of payment. Want to know where you can get them? On BNTX IEO. All investors will get precious bonuses during the forthcoming airdrop. Bintex Futures. Make crypto real.